हरे 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 कृष्ण 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 Hare Krishna. So, yeah. हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे कृष्ण कृष्ण हरे Hare Krishna. Om Ajnanatimirandhasya Jnananjanasalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha. Shri Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Kadamahyam Dadati Swapadantikam Vandeham Shri Guru श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदां सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेता गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते नमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे भगवते वासुदेवाय ओम भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती श्लोके भक्तिर्भवती नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्रिषे नमः। नमः पंकजाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये नमो ब्रह्मण्याय देवाय ब्राह्मणाहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्णा हरे 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 रामा राम राम हरे हरे करोतु वाचलूपंगु लगायते गरम जित कृपा तमाहम वंदे श्री गुरु दीनतारिणम
బ్రహ్మానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం పవిత్రో పవిత్రో వా సర్వావస్థగతోపి మాహ్య స్మరేతి పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ హరే దండవత్ కృష్ణ అక్క, దండోత్రణం అక్క. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మా లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభాకర్ ప్రభు, దండోత్రణం ప్రభు. సో ఇక్కడ 8వ అధ్యాయంలో ఉన్నాం కదమ్మా. 8వ అధ్యాయం ప్రభు 25 శ్లోకం. 25వ శ్లోకం. ఎవరు స్టార్ట్ చేయాలి? లాస్ట్ వీక్ కుసుమ మాతాజీని స్టార్ట్ చేశారు. కుసుమ మాతాజీ చేశారు. కళామాతాజీ ఉన్నారా? సరస్వతక్కతో స్టార్ట్ చేద్దాం. నిమ్మక్క 25వ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తారా? 24 అమ్మా. 24, 25, 24 మైత్రేయ వాచ దగ్గర స్టార్ట్ చేయండి అక్క. ఓకే ఓకే. పేజ్ నెంబర్ ఎంత? 258 ఉంది. నెంబర్ చెప్పరా పేజ్ నెంబర్ ఒకసారి. 258 పేజ్ అమ్మా. 258 శ్లోక 24. హరే కృష్ణ. మైత్రేయ ఉవాచ ఏవం సంజల్పితం మాతుం ఆకర్ణ్యార్థాగమం వచః సంనియమ్యాత్మనాత్మానం నిశ్చక్రామవితు పురాత్. మైత్రేయ ఉవాచ మైత్రేయుడు పలికెను. ఏవం ఆ విధముగా సంజల్పితం తనతో పలికిన మాతుహు తల్లి యొక్క ఆకర్ణ్య విని అర్ధయుక్తములగు వచః వాక్కులను సంనియమ్య నియమించి ఆత్మన మనస్సుచే ఆత్మానం తనను నిశ్చక్రామ వెడలను. పితుహు తండ్రి యొక్క పురాత్ గృహము నుండి. మైత్రేయుడు పలికెను. తల్లి సునీతి వసగిన ఉపదేశము నిజముగా తన వాంఛితమును పూర్ణము కావించుకొనుటదే అయినందున ధ్రువుడు ఆలోచన కావించి బుద్ధితోనూ స్థిర నిశ్చయముతోనూ తండ్రి గృహమును వేడును. భాష్యము. సవతి తల్లి అవమానించుటయు మరి తండ్రి ఆ విషయమును ఎటువంటి చర్య తీసుకొనకపోవుటయు గాంచి సునీతి ధ్రువుడు ఇరువురును దుఃఖాక్రాంతులగిరి. కానీ కేవలము దుఃఖించుట నిరర్ధకమైనది. మంజుడు తన దుఃఖ నివృత్తికి మార్గమును కనుగొనవలెను. కనుకనే దేవదేవుని పద్మములను ఆశ్రయించవలెనని వారిరువురు నిశ్చయించుకొనిరి. సమస్త భౌతిక క్లేశములకు అదిగే ఏకైక పరిష్కారము. ధ్రువుడు భగవదన్వేషణకై తండ్రి పురమును వీడి ఏకాంత ప్రదేశమునకు పోయినని ఈ సందర్భమున సూచితమైనది. ఎవరేనే మనశ్శాంతిని వాంఛించినచో గృహకల్మషము నుండి బయటపడి అరణ్యమునకేగి శ్రీహరిని ఆశ్రయించవలని భక్త ప్రహ్లాదుడును ఉపదేశించెను. గౌడీయ వైష్ణవులకు ఆ అరణ్యము బృందారణ్యమే అనగా బృందావనము. బృందావనేశ్వరియగు శ్రీ రాధారాణి ఆశ్రయమున బృందావనమునందు చేరినచో మనుజుని జీవన క్లేశములన్నీను సులభముగా పరిష్కారము కాగలవు. ముందుకెళ్దామా? బాగున్నారక్క? బావగారు బయటకు వెళ్ళారు, మళ్ళా వచ్చి చదువుతారు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ ప్రభుజీ. 25వ శ్లోకం. నారదస్తదుపాకన్యా జ్ఞాత్వా తస్య చికీర్షితం స్పృష్ట్యా మూర్ధన్య స్నేన పాణినా ప్రాహ విస్మితః. దేవర్షి నారదుడు తత్ అపాకన్య విని జ్ఞాత్వ మరియు తెలుసుకొని తస్య అతని భక్త ధ్రువుని చికీర్షితం కార్యములను స్పృష్ట్యా తాకి మూర్ధని శరమును అఘగ్నేన సమస్త పాపములను నశింపజేయునట్టిది పాణిన హస్తముతో
గాహ పలికెను విస్మిత అబ్బురపడి. ఆ వార్తను వినిన దేవర్షి నారదుడు ధ్రువుని కార్యములను తెలుసుకుని అబ్బురపడెను. వెంటనే ధ్రువుని దరి చేరి సమస్త పుణ్యప్రదముకు తన హస్తములతో ఆ బాలుని శిరమును తాకి అతడు పలుకనారంభించెను. భాష్యం. రాజప్రాసాదమునందు జరిగిన సంఘటనలన్నింటినీ ధ్రువుడు తన తల్లితో పలుకునప్పుడు నారదుడు అచ్చట లేడు. అయినచో నారదుడు ఆ వార్తలను ఎట్లు వినిననడి ప్రశ్న ఉదయించవచ్చును. అతడు త్రికాలగ్నుడగుటయే దానికి సమాధానం. అనగా అనగా పరమాత్ముని వలనే అతడును ఎల్లరి హృదయములందలి భూత భవిష్యత్ వర్తమానమును ఎరుగగలిగినంతటి శక్తిమంతుడు. కనుకనే ధ్రువుని దృఢ నిశ్చయము నెరిగినంతటా అతనికి సహాయము చెయ్యుటకే నారదుడు అరుదించెను. ఈ విషయముని ఈ విధముగా వివరింపవచ్చును. దేవదేవుడు ఎల్లరి హృదయములందరూ వసించియున్నాడు. భక్తి యోగమున ప్రవేశించుటకు జీవుడు శ్రద్ధను కలిగి ఉన్నాడని గ్రహించినంతనే అతడు తన ప్రతినిధిని పంపగలడు. ఆ విధముననే నారదముని ధ్రువుని చెంతకు పంపబడెను. ఈ విషయమై చైతన్య చరితామృతమునందు గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తి లతాబీజ అని వివరింపబడినది. అనగా గురువు మరియు శ్రీకృష్ణుని అనుగ్రహముచే మనుజుడు భక్తి యోగమును ప్రవేశించగలడు. ధ్రువునికి గల దృఢ నిశ్చయము కారణముననే శ్రీకృష్ణుడు అనగా పరమాత్ముని రూపమున తన ప్రతినిధి యగు నారదుని మంత్రదీక్షకై వెంటనే పంపెను. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభాకర్ చదువుతారా ప్రభు? చదువుతున్నానండి. 26 ప్రభు అస్సలు వాయిస్ రావట్లేదు ప్రభు. క్షత్రియాణం మానభంగ మమృష్యతాం బాలు. హరే కృష్ణ ప్రభు అసలు వాయిస్ హరే రావట్లేదు. కృష్ణ ప్రభుజీ. అహో ఇది ఎంతటి ఆశ్చర్యకరము. ముందుకు వెళ్దామా ప్రభు? సరే నెక్స్ట్ చదువుతుంది. అమ్మ జయదమ్మ మాత చదువుతారా? లాస్ట్. హరే కృష్ణ జయదమ్మ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి. ఎన్నో పేజీ అండి? 859వ పేజీ 26, 27 చదవండి. 250. 25వ శ్లోకం కదండి? 26. 26. హరే కృష్ణ ప్రభుజీ. 26వ శ్లోకము. అహో తేజ క్షత్రియాణ మానభంగమ దృశ్యతాం బాలోపేయం హృదా దత్తే యత్స మాతుర సద్వచః. అహో ఇది ఎంతటి ఆశ్చర్యకరము. తేజము క్షత్రియాణ క్షత్రియుల యొక్క మానభంగం గౌరవమును ఉల్లంఘించుట. అమృష్యత సహింపజాలక. బాలః చిన్న పిల్లవాడే. అపి అయినను అయం ఇతడు హృదయమున దత్తే తీసుకొనెను. యత్ ఏదైతే సమాతు సవతి తల్లి యొక్క అసత్ పరుషములైన వచః వాక్కులను. అహో తేజ సంపన్నుల క్షత్రులు ఎంత అద్భుతమైనటి వారు. తమ గౌరవము కొద్దిగా ఉల్లంఘింపబడియో వారు సహింపరు. ప్రస్తుత విషయం చూడుడు. ఇతడు చిన్నపిల్లవాడైనను సవతి తల్లి పరుష వాక్కులు ఇతనికి సహింపరానివిగా నేనవి. భాష్యము. క్షత్రియుల గుణములు భగవద్గీత వర్ణింపబడినవి. ఆత్మగౌరవం కలిగి ఉండుట మరియు యుద్ధము నుండి పలాయనం కాకుండుట అన్నవి వారి 2 ముఖ్య గుణములు. ధ్రువుని శరీరం అందరూ క్షత్రియ రక్తం సహజముగానే అతి చురుకుగా ఉన్నట్టు ఇచ్చట గోచరించినది. వంశమునందు బ్రాహ్మణ స్వభావమో క్షత్రియ స్వభావమో లేక వయస్సు స్వభావమో నెలకొని ఉన్నచో సహజముగానే పుత్రులు పౌత్రులు ఆయా తరగతికి చెందిన స్వభావములను పుణికి పుచ్చుకొందరు. కనుకనే వైదిక విధానం అనుసరించి సంస్కార విధులు ఖచ్చితంగా పాటించవలన. వంశమందరి సంస్కారం పాటింపరచో మనుషులు శీఘ్రమే నిమ్న జీవ స్థాయికి పతనము చెందగలడు. 27 చదువుతానండి. నారదోవాచ నాదు నాప్యమానం తే సమ్మానం వాపి పుత్రక లక్షయామ్య కుమారస్య సక్తస్య క్రీడనాదిషు. నారదోవాచ దేవర్షి నారదుడు పలికను. అదునా ఇప్పుడు అపి అయినను అవమానము తే నీకు సమ్మానం గౌరవము వా లేక అపి నిక్కముగా పుత్రక బాలక నలక్షయామహ కాంచబోను కుమారస్య నీ వంటి బాలుర యొక్క
సక్తస్య అసక్తులైనందున క్రీడనాదిషు క్రీడాదురయందు దేవర్షికి నారదుడు ధ్రువునితో ఇట్టు పలికెను. బాలక, నీవు చిన్నపిల్లవాడు. చిన్నపిల్లలు క్రీడాదులందు ఆసక్తులైందురు కదా. ఎందుకై నీవు అవమాన పలుకులతో అంతగా ప్రభావితులైతివి? భాష్యము: సాధారణంగా ఎవరైనా బాలుని మూర్ఖుడా అని తిట్టినచో అతను నవ్వునే గాని ఆ అవమానకర వాక్యము గంభీరముగా గ్రహింపడు. అదే విధముగా గౌరవపూర్వక వాక్యములను పలికినప్పుడు వారిని అతడు గుర్తింపజాలడు. కానీ ధ్రువుని విషయమును మాత్రము అతని క్షత్రియ పౌరుషము ఎంత బలవత్తరంగా ఉండనగా సవతి తల్లి చేసిన అవమానమును అతడు ఏమాత్రం సహింపజాలకపోయాను. అది అతన్ని క్షత్రియ గౌరవమును గాయపరచను. హరే కృష్ణ. చదవమంటారండి నేను? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభాకర్ ప్రభు ట్రై చేయండి ప్రభు. ఇప్పుడు రామలక్ష్మణ చదువుతున్నారు. రామలక్ష్మి మాత చదువుతారా? సరే సరే, నేను ఇద్దరు ఒక చోట ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. మీరు వికల్పే చదువుతున్నానండి. వికల్పే విద్యమానేపి నాహస్య సంతోషహేతనవః పుంసో మోహమృతే భిన్న యల్లోకే నిజ కర్మభిః. వికల్పే అన్యోపాయము విద్యమానే అపి నా లేనప్పటికిని ఈ నిక్కముగా ఆ సంతోషము హేతవః కారణము పుంసః మానవుల యొక్క మోహమునకు గురిగాక భిన్నములగు యత్ లోకే ఈ లోకం నందు నిజ కర్మభిః తన నిజ కర్మచే ధ్రువ కుమార గౌరవభంగము కలిగినదని నీవు తలచినప్పటికీ ఆ సంతోషమునకు ఎట్టి కారణము లేదు. ఇటువంటి ఆ సంతృప్తి మాయ యొక్క మరి యొక్క లక్షణము. ప్రతి జీవుడును తన పూర్వ కర్మలచే నడుపబడును. కావున సుఖ దుఃఖములకై నానావిధ జీవనములు కలుగుచున్నవి. భాష్యము: భౌతిక సంసర్గముచే జీవుడు కలుషితుడు గాని ప్రభావితుడు గాని కాడని వేదములందు తెలుపబడినది. తన పూర్వపు కామ్య కర్మల వలననే అతడు నానావిధ దేహములను పొందుచుండును. కానీ ఆత్మస్వరూపానిగా తమ సుఖమునకు గాని దుఃఖమునకు గాని అతీతుడనడి తత్వమును మనుజుడు తెలిసిన కొన్నప్పుడు ముక్త పురుషునిగా భావింపబడును. ఈ విషయమే భగవద్గీత 18:54 యందు బ్రహ్మభూత ప్రసన్నాత్మయని ధృవపరుపబడినది. మనుజుడు నిజముగా ఆధ్యాత్మిక స్థితి అందు సుస్థాపితుడైనప్పుడు శోకింపవలసినది గాని కోరవలసినది గాని ఏదియును ఉండదు. ధ్రువుడు కేవలము చిన్నపిల్లవాడని మానవమానములతో ప్రభావితుడు కాకూడదని నారదముని తొట్టదుల్లుట తెలియజెప్పగోరెను. ఒకవేళ అతడు మానవమానములు నెరిగినంతగా వికాసము చెందినవాడైనచో వానిని గూర్చిన అవగాహనను తన జీవితమునకు అన్వయించుకొనవలెను. పూర్వకర్మల వలననే మానములు కలుగున్నవి ఎరిగి ఉండవలెను. అనగా ఎట్టి పరిస్థితుల యందును మనుజుడు దుఃఖ భావనను గాని సుఖ భావనను గాని పొందరాదు. 29 పరిశుద్ధ్యేషత్తతస్తత తావన్మాత్రేణ పురుషః దైవోపసాదితం యావద్వీక్షేత్స్వరగతిం బుధః. పరిశుద్ధ్యేషు సంతృప్తి చెందవలెను. తతః అందుచే తాత ప్రియమైన బాలక తావత్ అంతవరకు మాత్రేణ గుణము పురుష మనుజుడు దైవముచే ఉపసాదితం వసగబడిన యావత్ ఎంతగా వీక్ష గాంచుచు ఈశ్వరగతిని బుధః బుద్ధిమంతుడు. ఈశ్వరగతి పరమద్భుతమైనది. బుద్ధిమంతుడైన వాడు అద్దానిని అంగీకరించి దైవవశాత్తు ఏది లభించునను అనుకూలం గాని ప్రతికూలం గాని దానితో సంతృప్తి చెందవలెను. భాష్యం: మనుజుడు అన్ని పరిస్థితుల యందును సంతుష్టుడు కావలసినదే అనుచు నారదముని ధ్రువునకు ఉపదేశించుచున్నాడు. దేహాత్మ భావన వలననే మనకు సుఖ దుఃఖములను కలుగుచున్నవని బుద్ధిమంతుడైన వాడు ఎరుగవలెను. ఆ రీతిని దేహాత్మ భావనకు పరంగా నిలిచిన వాడు
దివ్య స్థితిలోనున్నవాడు బుద్ధిమంతుడబడును. భక్తుడైన వాడు విపత్తులనన్నింటినీ భగవద్వరములుగా స్వీకరించును. భక్తునికి కష్టము కలిగినప్పుడు దాననతుడు భగవత్కరణుగా భావించి త్రికరణ శుద్ధిగా వందనములు నొసగును. కనుక బుద్ధిమంతుడు శ్రీకృష్ణ భగవానుని కరుణ పైననే ఆధారపడి ఎల్లప్పుడూ సంతుష్టుడై ఉండవలెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు వస్తుందండి. ఇప్పుడు వస్తుంది, చదవండి ప్రభు, చదవండి 30-31 చదవండి. రైచండి 30. అధ మాత్రోపదిష్టేన యోగేనావరుసహి యత్ర సాధం స వై పుంసాం దురారాధ్యో మతో మమ. అధ అందుచే మాత్ర నీ తల్లిచే ఉపదిష్టేన ఉపదేశితుడైన యోగేన యోగ విధానమున అవరు చరిచి ఉన్నతిని బయగోరుచున్నాను. యత్ ప్రసాదం ఎవ్వరి కరుణ సా అది వై నిక్కముగా వంశాం జీవులకు దురారాధ్య నిర్వహింప మిగులు కఠినమున మాత అభిప్రాయము అమ్మ నా యొక్క. నీ తల్లి ఉపదేశమును అనుసరించి భగవత్కరుణను బడయుటకై నీవు ఇప్పుడు యోగ విధానమును అవలంబింప నిశ్చయించుకుంటుంది. కానీ నా అభిప్రాయమును అనుసరించి అట్టి తపస్సు సామాన్య మానవునికి అసాధ్యమైనది. దేవదేవుని ప్రసన్నుని యోగ విధానం ఏ కాలమున పరమ కఠినము పరమ సరళముగా ఉన్నది. భక్తి యోగమును నిర్వహించుటకు ధ్రువ మహారాజు ఎంత స్థిరనిత్యుడై ఉన్నాడో పరమ గురువు శ్రీ నారదముని పరీక్షించుచున్నాడు. శిష్యుని స్వీకరించు విధానం అది. దేవదేవుని నిర్దేశం పైననే నారదముని మంత్రదీక్ష రసగుటకై ధ్రువుని కడకు అనుదించను. అయినను ఆ కార్యం నిర్వహించుటకు అతడు ధ్రువుని నిశ్చయము పరీక్షించుచుండెను. శ్రద్ధావంతుని యోగాభ్య భక్తి యోగము పరమ సులభమైన మైదనకు వాస్తవం. అది పరమ కఠినమైనది. 31. మునయ పదవీం యస్య నిస్సంగో నోరు జన్మభిః దుర్ముక్తో తీవ్ర యోగ సమాధినా మునయ మునులు పదవీం పదము యస్య ఎవ్వరిని నిస్సంగేన అసంగత్యముచే గురు జన్మభి పలు జన్మల అన్వేషి తీవ్ర యోగ తీవ్ర తపస్సు సమాధిచే నారదముని ఇంకను కొనసాగించాడు. నిరంతరము సమాధి మగ్నులై పలు విధములకు తపస్సును ఆచరించుచు నిస్సంగులై పలు జన్మలు ఈ విధముగా యత్నించిన పిదపయు ఎక్కురు యోగులు భగవదనుభూతిని పదము యొక్క అంతమును కొనుగొనజాలకున్నారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. 32వ శ్లోకము. అతో నివర్తతామేష నిర్బంధస్తవ నిష్ఫలః యతిష్యతి భవాన్ కాలే శ్రేయసాం సముపస్థితే. అతః అందువలన నివర్తతాం నిలువుము, ఏషః ఈ నిర్బంధః నిశ్చయము, తవ నీ యొక్క నిష్ఫలము కాగలదు. యతిష్యతి భవిష్యత్తులో నీవు యత్నింపుము, భవాన్ నీవు కాలే కాలములో, శ్రేయసాం అవకాశము, సముపస్థితే వచ్చినప్పుడు. అందువలన ఓ బాలక, దీని కొరకు నీవు ప్రయత్నింపకము, అది సఫలీకృతము కాబోదు. నీవు ఇంటికి తిరిగి వెడలుటయే ఉత్తమము. పెద్దవాడవైనప్పుడు ఈ యోగము అభ్యసించుటకు భగవత్ కరుణచే నీవు అవకాశమును పొందగలవు. అప్పుడు ఈ కార్యమును నీవు నిర్వహింపవచ్చును. భాష్యము. సాధారణంగా చక్కని శిక్షణను బలసినవాడు ఆధ్యాత్మిక పూర్ణత్వ సాధనను జీవితాంతమున చేపట్టును. కనుకనే వైదిక విధానమును అనుసరించి మానవ జీవితము 4 స్థితులుగా విభజింపబడినది. ఆరంభమున మనుజుడు బ్రహ్మచారి అయి ప్రామాణిక గురువు నిర్దేశమున వేదాధ్యయనము కావించును. పిదప అతడు గృహస్థుడై వేద విధిని అనుసరించి ఉన్న గృహస్థ ధర్మములను నిర్వహించును.
పిదప అతడు వానప్రస్థునిగా నగును. పరిపక్వత చెందిన పిదప అతడు వానప్రస్థ జీవితమును కూడా త్యజించి సన్యాసమును స్వీకరించును. దాని యందు అతడు పూర్తిగా భక్తియుత సేవకే అంకితము కాగలడు. ఆటపాటలలో పాల్గొనుచు ఆనందించుటకే బాల్యము ఉద్దేశింపబడినదనియు, యువతుల సాంగత్యములో ఆనందించుటకే యవ్వనమున్నదనియు, కనుక ముదుసలి అయినప్పుడు మరణ సమయమునందు మనుషుడు ఏదో భక్తిని యోగాన్ని చేయవచ్చునని సాధారణంగా జనులు తలంచుచుందురు. కానీ అట్టి అభిప్రాయము నిర్ణయము భక్తులకు సంబంధించినది కాదు. వారు నిజముగా గంభీర స్వభావులు. ధ్రువిని పరీక్షించుటకే నారదముని ఆ విధముగా పలుకుచున్నారు. కానీ నిజమునకు ప్రత్యక్షోపదేశం ఏమనగా, మనుషుడు జీవితమునందలి ఏ స్థితి నుండైనను భక్తి యోగమును ఆరంభింపవచ్చును. కానీ శిష్యుడు ఎంత శ్రద్ధతో భక్తి యోగమును నిర్వహింపగోరుచున్నాడో పరీక్షించుట గురువు యొక్క కర్తవ్యము. ఆ పిదప అతనికి మంత్రదీక్షను వసగవచ్చు. 33వ శ్లోకం. యస్య యద్దైవ విహితం సతేన సుఖ దుఃఖయో ఆత్మానం తోషయన్ దేహి తమసః పారమృచ్చతి. యస్య ఎవరైనను యత్ ఏదైతే దైవవశమున విహితం లభించినది, సహ అట్టివాడు, తేన దానిచే, సుఖ దుఃఖయో సుఖము గాని దుఃఖము గాని, ఆత్మానం తాను, తోషయన్ సంతుష్టి చెంది, దేహి దేహధారి, తమసహ తమస్సుకు, పారం ఆవలి ఒడ్డును, రుచ్చతి చేరగలడు. దైవవశాత్తు లభించినట్టు ఎటువంటి జీవన స్థితితోనైనను దుఃఖకరము గాని సుఖకరము గాని మనుషుడు సంతుష్టుడగుటకు యత్నించవలను. ఆ రీతిని సహింపగలిగిన వాడు తమస్సును సులభముగా దాటగలడు. భాష్యము. భౌతిక జీవనము పుణ్యపాప కర్మలను కూడియుండును. మనుషుడు భక్తికి అన్యమగు కార్యమునందు నియుక్తుడై ఉన్నంత వరకు అది భౌతిక జగమున సుఖదుఖములనే వసుగుచుండును. నామమాత్ర భౌతిక సౌఖ్యమును అనుభవించినప్పుడు పుణ్యకార్య ఫలమును తరిగించుకొనుచున్నామనియే మనము తెలుసుకొనవలెను. ఇక కష్టములను అనుభవించినప్పుడు పాప ఫలములను తగ్గించుకొనుచున్నామని తెలుసుకొనవలెను. కానీ పాప పుణ్య కర్మల ఫలముగా కలుగుచుండు సుఖ దుఃఖముల ఎడ ఆసక్తులము గాక ఆ తమస్సు నుండి బయటపడగోరుమేని దైవవశాత్తు లభించిన స్థితినే మనము అంగీకరింపవలెను. ఆ విధముగా కేవలము శ్రీకృష్ణ భగవానుని శరణుజొచ్చినచో భవబంధముల నుండి మనము ముక్తులము కాగలము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణం ప్రభుజీ. 34 గుణాదికాన్ముదాం లిప్సేదను తనుక్రోశం గుణాదమాత్ మైత్రీం సమానాద్ధన్విచ్చేన తాపైర విభూయతే. గుణాధికాత్ అధిక గుణ సంపన్నుడు. ముదము లిప్సేత్ అనుభూతిని పడయవలెను. అనుక్రోశం కృప. గుణ అధమాత్ తక్కువ యోగ్యత కలవాడు. మైత్రి సమానునితో. అన్విచేత్ కోరవలెను. నా తాపైహ తాపములచే. నా అభిభూయతే ప్రభావితుడు కాకుండును. మనుజుడు తన కన్నను అధిక గుణ సంపన్ని కలిసినప్పుడు మిక్కిలి ముదమందవలెను. తన కన్నను తక్కువ యోగ్యత కలిగిన వాడు కలిసినప్పుడు అతని ఎడ కృప చూపవలెను. తనతో సమాన గుణ సంపన్ని కలిసినప్పుడు అతనితో మైత్రి నేర్పవలెను. ప్రతి మానవుడును ఈ రీతినే వర్తించవలెను. ఆ విధంగా అతడు భౌతిక జగత్తు యొక్క త్రివిధ తాపములచే ఎన్నడూనూ ప్రభావితుడు కాకుండను. భాష్యము. సాధారణంగా అధిక గుణ సంపన్నుని గాంచినప్పుడు మనము అతని ఎడ అసూయ చెందుతుము. తక్కువ యోగ్యత కలిగిన వాడు కలిసినప్పుడు అతన్ని హేళన చేయదు. సమాన్ని కాంచినప్పుడు మన కర్మలను తలచి గర్వితులమగుదుము. భౌతిక తాపములన్నింటికి ఇవే ఈ నిజమునకు కారణములు. కనుకనే భక్తుడు చక్కగా వర్తించవలనని నారదముని ఉపదేశించుచున్నాడు. అధిక గుణ సంపన్నుని ఎడ అసూయ చందుడకు బదులు మనుజుడు అతన్ని ఆనందముగా ఆదరింపవలను. తక్కువ యోగ్యత కలవానిని పీడించుటకు బదులు తగిన స్థాయికి అతన్ని ఉద్ధరించుటకు కృప చూపవలను. ఇక సమానుడు కలియుట తటస్థించినప్పుడు అతని ముందు స్వకర్మల ఎడ గర్వితుడకుటకు బదులు మైత్రి నడపవలను. అంతే కాక శ్రీకృష్ణుని మరచిన కారణమున దుఃఖక్రాంతులై ఉన్న జన సామాన్యము పట్లను మనుజుడు కృప చూపవలను. ఇటువంటి కార్యములు అతన్ని ఈ భౌతిక జగమున సుఖవంతుని చేయగలవు. 35 ధ్రువ ఉవాచ
సోయం శమో భగవతా సుఖదుఃఖ హతాత్మానాం దర్శితః కృపయా పుంసాం దుర్ధర్ష స్మద్విద్వైస్తు ధ్రువ ఉవాచ. ధ్రువుడు పలికెను, స అది అయాం ఈ సమహ మానసిక సమతుల్యము భగవత మీచే సుఖదుఃఖములు అత ఆత్మానం ప్రభావితులైన వారు దర్శితః చూపినట్టి కృపచే పుంసాం జనులకు దుర్దర్శ గాంచ మిగుల దుర్లభము అస్మత్ విదయ నా వంటి వారికి తూ కాని యహ మీరు చెప్పినది. ధ్రువుడు ఇట్లు పలికెను, ఓ నారదముని, సుఖదుఖములనడి భౌతిక స్థితులచే హృదయము కలత చెందిన వానికి మనశ్శాంతి కొరకు మీరు వివరించినదంతయు నిక్కముగా చక్కని ఉపదేశం కాగలదు. కానీ నేను అజ్ఞానముచే కప్పబడినట్టి వాడును. ఈ విధమైన తత్వము నా హృదయమును తాకబోదు. భాష్యం. జనులలో పలు తరగతుల వారు కలరు. వారిలో ఒక తరగతి వారు అకాములని పిలువబడుదురు, అనగా ఎటువంటి భౌతిక కోరికయు లేనట్టి వారు. కోరిక ఎనున్నది అది భౌతికమైననో లేదా ఆధ్యాత్మికమైననో ఉండియే తీరును. మనుషుడు స్వీయేంద్రియములను తృప్తిపరుచుకొన కోరినప్పుడు భౌతిక కోరిక ఉత్పన్నమగును. ఇక భగవత్ ప్రీత్యర్థము దేనినైనను త్యాగము చేయి సిద్ధపడిన వాడు ఆధ్యాత్మికముగు కోరికను కలిగిన వాడుగా చెప్పబడును. ధ్రువుడు నారదముని ఒసిగినటువంటి ఉపదేశమును స్వీకరింప ఇచ్చగించకుండెను. సమస్త భౌతిక కోరికలను నిషేధించు అట్టి ఉపదేశమునకు తాను అర్హుడను కానని అతడు తలచుడయే అందులకు కారణం. అయినను భౌతిక కోరికలు కలవారు దేవదేవుని అర్చించుటకు నిషేధింపబడిరనుట సత్యము కాదు. ధ్రువ చరిత్రము నుండి లభించుచున్న ముఖ్య ఉపదేశం ఇదియే. తన హృదయం పూర్తిగా కోరికలతో నిండి ఉన్నదని అతడు నిష్కపటముగా అంగీకరించినాడు. సబతి తల్లి పరుష వాక్కులచే అతడు మిగుల ప్రభావితుడయ్యాను. కానీ నిజమునకు ఆధ్యాత్మికోన్నతిని బడిసిన వారు ఎవరి నిందాస్తుతులను పట్టించుకున్నారు. ఆధ్యాత్మిక జీవనమున సరే ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. శాంతిమాతాజీ లేరు. గోవిందకృష్ణ ప్రభు ఉన్నారా? లలిత మాత చదువుతారమ్మా? కృష్ణ ప్రభుజీ, ఇది అయిపోయిందా ప్రభుజీ? 35 లేదమ్మా, 267 పేజ్ సెకండ్ పారాగ్రాఫ్. హరే కృష్ణ. ఆధ్యాత్మిక జీవనమును నిజముగా పురోగతిని పడిసిన వారు ఈ భౌతిక జగత్తు యొక్క ద్వంద్వములను పట్టించుకొనరని భగవద్గీత యందు తెలుపబడినది. కానీ తాను భౌతిక సుఖదుఖముల ప్రభావములకు అతీతుడును కానని ధ్రువుడు నిష్కపటముగా అంగీకరించను. నారదముని ఒసగినట్టు ఉపదేశము అత్యంత విలువైనదని తెలిసినప్పటికీ అతడు దానిని అంగీకరింపజాలకుండెను. భౌతిక కోరికలచే ప్రభావితుడైన వాడు దేవదేవుని అర్చించుటకు అర్హుడా లేక అనర్హుడా అనే ప్రశ్న ఇచ్చట ఉదయించుచున్నది. ఎల్లరూ శ్రీకృష్ణ భగవాన్ని అర్చించుటకు అర్హులే ఎనుట దానికి సమాధానం కాగలదు. మనుషుడు పెద్ద కోరికలను కలిగి ఉన్నప్పటికీ భక్తి భావనలో దేవదేవుడు శ్రీకృష్ణుని అర్చించవలెను. పరమ కరుణామయుడగు ఆ దేవదేవుడు ఎల్లరి కోరికలను పూర్ణము కావించగలడు. అనగా మానవుడు పలు భౌతిక కోరికలను కలిగి ఉన్నను దేవదేవుని అర్చనము నుండి నిషేధింపబడలేదని ఈ కథనము ద్వారా సుస్పష్టము కాగలదు. 36వ శ్లోకం. అథాపి మే వినీతస్య క్షాత్రాం ఘోరముపేయుషః సురుచ్యా దుర్వచో బాణైర్న భిన్నే శ్రయతే హృది. అథాపి అందువలన మే నా యొక్క అవినీతస్య అనుకోలేనట్టి క్షాత్రం క్షత్రియ పౌరుషము ఘోరం సహింపరాని ఉపేయుష పొంది సురుచ్యాః సురుచి యొక్క దుర్వచ కటువాక్యములనిడి బాణములచే భిన్నే ఛేదింపబడి శ్రయతే నిలువకున్నది హృదయమున. హే ప్రభు, నేను మీ ఉపదేశములను అంగీకరించినంతటి సిగ్గుమాలిన వాడనైతిని, కానీ అది నా దోషము కాదు. నేను క్షత్రియ కులమున జన్మించుటే దానికి కారణం. నా సవతి తల్లి సురుచి పరుషవాక్యములతో నా హృదయమును ఛేదించి వేసినది. అందువలన మీ విలువైన ఉపదేశము నా హృదయమున నిలుచుటలేదు. భాష్యం. హృదయము లేదా మనస్సు
మట్టి కొండ వంటిదని చెప్పబడుచుండను. ఒక్కసారి పగిలినచో దానిని ఏ విధముగానో బాగు చేయగలను. ధ్రువుడు ఈ ఉపమానమునే నారదమునికి వసిగినాడు. సౌతి తల్లి యొక్క పరుషములకు వాగ్బాణములచే ఛేదింపబడిన తన హృదయము ఎంత ఉక్కలయ్యేనగా ఆమె చేసిన అవమానముకు ప్రతీకారము తీర్చుకొనుట తప్ప అన్యమేదియు తనకు విలువైనదిగా గోచరించటలేదని అతడు పలికెను. సునీతి రాజగు ఉత్తానపాదుడు ఆమెను అలక్ష్యపరిచి ఉండను. గర్భమున జన్మించిన కారణముననే సింహాసనం నధిష్ఠించుటకు గాని తండ్రి ఒడిలో కూర్చుండుటకు గాని ధ్రువుడు అర్హుడు కాజాలడని అతని సవతి తల్లి పలికినది అనగా ఆమె భావములను అనుసరించి ధ్రువుడు రాజు కాజాలడు. కనుకనే బ్రహ్మదేవుని దేవతాశ్రేష్ఠుడు లోకము కన్నను పరమోత్కృష్టమైన లోకమునకు రాజునగుట ధ్రువుని నిశ్చయం అయ్యను. ముందుకెళ్దామమ్మా. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. లీలా దేవిదాస్ మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నా ప్రభుజీ. సరే కృష్ణ మాతాజీ చదువుతారమ్మా? చదువుతా ప్రభుజీ. బ్రాహ్మణ లక్షణము, క్షత్రియ లక్షణము, వైశ్య లక్షణము, శూద్ర లక్షణము, మానవ లక్షణములు 4 రకములన్నీ ధ్రువుడు నారాయణునికి పరోక్షంగా తెలుపుచున్నాడు. ఒక వర్ణము వారి లక్షణము వేరొక వర్ణం వారికి సరిపోదు. నారదుడు తెలియజేసిన తత్వపరము లక్షణము బ్రాహ్మణ వర్ణం వారికి సరిపోనేమో కానీ క్షత్రియ వర్ణం వారికి కాదు. బ్రాహ్మణత్వమునకు చెందిన నమ్రత తనకు లేని కారణమున తాను నారదుడు తెలియజేసిన తత్వమును అంగీకరింపదాలకున్నామని ధ్రువుడు నిష్కపటముగా పలికను. బాలునికి అతని లక్షణమును అనుసరించి శిక్షణను నొసగనిదే అతడు ఆ ప్రత్యేక లక్షణమును వృద్ధిపరచుకుని అవకాశం ఉంది అని ధ్రువుని పలుకులు సూచించుతున్నవి. కనుక ఆ బాలుని లక్షణములను వ్యవహారమును గమనించి తదనుగుణమైన విద్యుత్ ధర్మమును అతనికి శిక్షణను నొసగట గురువు లేదా ఉపాధ్యాయుని ధర్మము. ధ్రువుడు క్షత్రియ లక్షణం నందే శిక్షణ ఒసగబడినందున బ్రాహ్మణత్వము అంగీకరింపబోడు. బ్రాహ్మణ క్షత్రియ లక్ష్యముల పొందికలేమిని కూర్చి నాకు అమెరికా దేశమున ప్రత్యక్ష అనుభవం ఉన్నది. కేవలం శూద్రులు గాని శిక్షణ పొందిన అమెరికా యువకులు యుద్ధము చేయుటకు అనర్హులు. కనుకనే సైన్యమునందు చేరుటకు పిలుపునిచ్చినప్పుడు వారందులకు నిరాకరించరు. క్షత్రియ లక్షణము వారికి లేకుండాటే దానికి కారణం. సంఘమునందలి గొప్ప అసంతృప్తికి ఇదే మూల కారణం. యువకులకు క్షత్రియ లక్షణము ఏదని పలుకుతాయిందలి భావం వారికి బ్రాహ్మణ లక్షణం కలదని కాదు. కేవలం వారి శూద్ర లక్షణమే వంటబడినది. ఆ విధంగా బంగుపాటుతో వారు ఇప్పిలగుతున్నారు. అయినను అమెరికా దేశం నందు ఆరంభింపబడిన కృష్ణ చైతన్య ఉద్యమం నందు పాల్గొన్నంతనే బ్రాహ్మణ యోగ్యతలు అబ్బునట్టుగా శూద్రులు పతితులై ఉన్నను వారికి శిక్షణ ఉసగబడుతున్నది. అనగా ఈ భాగవత ధర్మం సరువులకు చెందినది కనుక ಎಲ್ಲರూ బ్రాహ్మణ యోగ్యతలను పొందగలరు. ప్రస్తుత సమయమున కావలసిన గొప్ప అవసరం అనేది ఏలయన్న నిజమునకు ప్రస్తుతం బ్రాహ్మణులు గాని క్షత్రియులు గాని లేరు. కేవలం కొందరు వైశ్యులు అత్యధిక భాగము శూద్రులే ఉన్నారు. మానవ సంఘమును బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా విభజించటం మిక్కిలి శాస్త్రీయమైనది. సామాజిక దేహమున బ్రాహ్మణులు స్థిరముగా భావింపబడ క్షత్రియులు భుజములగును, వైశ్యులు ఉదరముగాను, శూద్రులు పాదములుగాను భావింపబడదు. ప్రస్తుతం దేహమునందు పాదములు ఉదరం మాత్రమే ఉన్నది గాని భుజములు కాని శిరము గాని లేవు. కనుకనే సంఘము తలకిందుగానైనది. ఈ విధముగా పతం చెంది ఉన్న మానవ సమాజమును అత్యున్నత ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించుటకు బ్రాహ్మణ తత్వమును పునఃస్థాపనము కావించడం అత్యావశ్యకము. హరే కృష్ణ ప్రభు. చదవాలన్న ప్రభు చదువుతాను. సరే. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ అమ్మా. రేవతి మాతాజీ, పార్వతి మాతాజీ ఎవరు ఉన్నారమ్మా? మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణం. 37వ శ్లోకము. పదం త్రిభువనోత్కృష్టం జిగీషో సాధువర్త్మ మే బ్రూహ్య స్మృతి పితృభిర్బ్రహ్మన్ అన్యైరప్యనధిష్ఠితం. పదం స్థానం త్రిభువన ముల్లోకములు ఉత్కృష్టం శ్రేష్టమైనది. జిగీషో పొందగోరి ఉన్న సాధు సత్యమగు వర్త్మ పథము మే నాకు బ్రూహి దయతో తెలుపుడు. అస్మత్ మా యొక్క పితృభి తండ్రి తాతలచే బ్రహ్మన్ ఓ బ్రాహ్మణోత్తమ అన్యై ఇతరులచే అపి కూడా అనధిష్ఠితం పొందబడని
ఓ బ్రాహ్మణోత్తమ, ముల్లోకములలో ఇంతవరకు ఎవ్వరునూ చివరకు నా తాత తండ్రులు కూడా సాధించినటువంటి పరమోత్కృష్ట స్థానమును నేను పొందగోరుచున్నాను. అట్టి నా జీవిత లక్ష్యమును సాధించుటకు సత్యపథమును నాకు దయతో ఉపదేశింపుడు. భాష్యము. నారద ముని నుండి బ్రాహ్మణోపదేశమును పొందుటకు ధ్రువుడు నిరాకరించినాడన్నచో మరి ఎట్టి ఉపదేశమును కోరుచున్నాడనేది తదుపరి ప్రశ్న సహజముగానే ఉదయించును. కనుక ఆయన అడుగక మునిపే ధ్రువుడు తన మనోభిష్టమును వెల్లడి చేయుచున్నాడు. అతని తండ్రి సమస్త ప్రపంచమునకు చక్రవర్తి, తాతయ్యగు బ్రహ్మదేవుడు విశ్వ సృష్టికర్త. అట్టి తన తండ్రి యొక్క తాత యొక్క సామ్రాజ్యము కన్నను శ్రేష్టమైన రాజ్యమును పొందగోరుచున్నానని ధ్రువుడు తన కోరికను వెల్లడించెను. ముల్లోకములలో అనగా ఉన్నత, మధ్య, అధోలోకములలో ప్రతిస్పర్ధి లేనటువంటి రాజ్యమును కోరుచున్నానని అతడు నిష్కపటముగా పలికెను. ఈ విశ్వమునందు పరమోత్కృష్ట పురుషుడు బ్రహ్మదేవుడు. అతని స్థానము కన్నను ఉత్కృష్టమైన స్థానమును ధ్రువుడు అడిగెను. నారదముని యొక్క సంపూర్ణానుగ్రహమును, ఆయన సన్నిధి యొక్క పూర్తి లాభమును పొందవలనని అతడు తలచెను. ఏలైనా శ్రీకృష్ణ భగవానుని పరమ భక్తుడగు నారదమునియే అనుగ్రహించినచో లేదా మార్గదర్శనము కావించినచో ముల్లోకములలో ఎవ్వడునూ పొందనటువంటి పరమోత్కృష్ట స్థానమును తాను పొందగలనని అతడెరిగి ఉన్నాడు. ఆ విధముగా అట్టి స్థానమును పొందుటకు అతడు నారదముని సహాయం అడిగెను. ధ్రువుడు బ్రహ్మదేవుని కన్నను ఉత్కృష్ట స్థానమును కోరుచున్నాడు. నిజమునకు ఇది అసాధ్యమగు విషయమే. అయినను దేవదేవుడగు శ్రీకృష్ణుని సంతుష్టిని చేయుట ద్వారా భక్తుడు అసాధ్యమైనది కూడా సాధించగలడు. పరమోత్కృష్ట స్థానమును ధ్రువుడు పొందగోరినది సత్యపథముననే కాని ఏదో ఒక విధముగా కాదనడి ముఖ్య విషయము ఇచ్చట సూచింపబడినది. అనగా శ్రీకృష్ణుడే అట్టి స్థానమును ఒసగినచో అతడు దానిని అంగీకరించగలడని ఇది తెలుపుచున్నది. భక్తుని స్వభావం ఇదియే. అతడు భౌతిక లాభమును కోరవచ్చును, కానీ దానిని శ్రీకృష్ణుడు ఒసగినప్పుడే అతడు అంగీకరించును. నారదముని ఉపదేశమును నిరాకరించినందుకు ధ్రువుడు విచారపడెను. కనుకనే తన మనోరథ మీడేరునట్లుగా మార్గదర్శనము కావించి అనుగ్రహించుమని అతడు నారదమునిని అర్థించను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. జలజ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. చదువుతాను ప్రభుజీ. 38వ శ్లోకము. నూనం భవాన్ భగవతో యోగజః పరమేష్ఠినః వితుదన్నతే వీణాం హితాయ జగతోర్కవత్. నూనం నిక్కముగా భవాన్ మీరు, భగవతః భగవానుని, యహ ఏదైతే, అంగజః దేహము నుండి జన్మించిన, పరమేష్ఠినః బ్రహ్మదేవుడు, వితుదన్ మీటుచు, అటతే అంతటను పర్యటింతురు, వీణాం వీణను, హితాయ హితము కొరకు, జగతః జగత్తు యొక్క, అర్కవత్ సూర్యుని వలె. హే ప్రభు, బ్రహ్మదేవుని ఉత్తమ పుత్రులకు మీరు సమస్త జగత్తు యొక్క హితము కొరకు వీణను మీటుచు పర్యటింతురు. మీరు సమస్త జీవుల లాభము కొరకే విశ్వమంతటను పరిభ్రమించు సూర్యుని వంటి వారు. భాష్యము. ఐశ్వర్యం నందు తన తండ్రి తాతల రాజ్యమునే అతిశయించడి సామ్రాజ్యము తనకు లభించవలనడి ఆశను ధ్రువుడు చిన్నపిల్లవాడైనను వ్యక్తము కావించను. సమస్త లోక వాసులకు లాభమును గూర్చి నిమిత్తమే సూర్యుడు విశ్వమంతయు పరిభ్రమించుచుండును. అట్టి సూర్యుని వలనే ప్రపంచమునకు వెలుగును గూర్చుటయే ఏకైక కార్యముగా కలిగిన నారదముని వంటి మహాత్ముని కలిసినందుకు అతడు హర్షమును కూడా వెలిపించుచున్నాడు. ఏ విధముగా కృష్ణ భక్తుడు కావచ్చునో ఎల్లరకు బోధించుచు సమస్త విశ్వమునకు పరమోత్తమమగు సంక్షేమ కార్యమును నిర్వహించుట నడి ఏకైక ప్రయోజనముతో నారదముని విశ్వమంతయు తిరుగుచుండును. కనుకనే తన కోరిక అతి సాధారణమైనను నారదముని దానిని తీర్చగలరని ధ్రువుడు పూర్తి విశ్వాసమును కలిగి ఉండను. ఇచ్చట సూర్యుని ఉపమానము మిగులు ప్రధానమైనది. పరమ కరుణామయుడగు సూర్యుడు ఎటువంటి భేదభావం లేకుండా సర్వత్ర కాంతిని ప్రసరించును. నారదముని కూడా అట్లే తన ఏడ అనుగ్రహమును చూపవలనని ధ్రువుడు అర్థించుచున్నాడు. బద్ధజీవులందరూ అందరకు శుభమును గూర్చి ప్రయోజనంతోనే ఆయన విశ్వమంతయు
పర్యటింతురని సారీ ప్రభుజీ ధ్రువుడు పలికెను. అనుగ్రహంను చూపి తన విశేష వాంఛను దీర్చమని అతడు నారదముని అర్థించను. తన కోరికను తీర్చుటకు ధ్రువుడు దృఢనిశ్చయుడై ఉండను. ఆ ప్రయోజనంతోనే అతడు ఇంటిని రాజప్రసాదంలో వీడను. హరే కృష్ణ ప్రభుజీ. జల్దీ చేసింది ప్రభుజీ. సారీ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. భారీ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతున్నాను ప్రభుజీ. మైత్రేయువాచ ఇత్యుదాహృతమాకర్ణ్య భగవాన్ నారదస్తదా ప్రీతః ప్రత్యాహతం బాలం సద్వాక్యమనుకంపయా. మైత్రేయః ఉవాచ, మైత్రేయుడు పలికెను. ఇతి ఆ విధముగా, ఉదాహృతం పలికినది ఆకర్ణ్య విని, భగవాన్ నారదః మహాత్ముడకు నారదుడు తదా అప్పుడు ప్రీతః ప్రసన్నుడై ప్రత్యాహ ప్రత్యుత్తరమిచ్చెను. తం అతనికి బాలం బాలకుడకు సత్వాక్యం హితోపదేశమును అనుకంపయ దయాళువై. మైత్రేయ ముని ఇట్లు పలికెను. మహాత్ముడుకు నారదముని ధ్రువ మహారాజు పలుకులను విని అతని ఎడ మిగులు దయాళువయ్యను. అంతటా ఆ బాలుని ఎడ నిర్హేతుక కరుణను చూపుచు ఇట్లు ఉపదేశించెను. భాష్యము. శ్రీలు నారదముని ఆది గురువైనందున తనను కలిసిన వారందరకు పరమోత్తమగు లాభమును చేకూర్చుటయే సహజముగా అతని ఏకైక కార్యము. ఇక ధ్రువుడు చిన్న బాలుడు. అతని కోరిక కూడా ఆటలాడు బాలుని కోరిక వంటిదే. అయినను నారదముని ఆ బాలుని ఎడ దయాళువై అతని హితము కొరకు ఈ వాక్యమును పలికెను. నారద ఉవాచ జనన్యాభిహిత పంత సవై నిష్ఠేయ సస్యతే భగవాన్ వాసుదేవస్తం భజతం ప్రవణాత్మనా. నారద ఉవాచ, నారదుముని పలికెను. జనన్య నీ జననిచే, అభిహిత తెలపబడిన, పంతాహ పదము, సహ అది, వై నిక్కముగా, నిశ్రేయ సస్య జీవిత చరమ లక్ష్యము, తే నీకు, భగవాన్ దేవదేవుడకు, వాసుదేవ శ్రీకృష్ణుని, తం అతనిని, భజ సేవించుము, తం అతనిని, ప్రవణ ఆత్మన పూర్తిగా మనసు సంలగ్నము చేసి. నారదముని ధ్రువునితో ఇట్లు పలికెను. వాసుదేవుని భక్తియోగ పదమును అనుసరించుమని నీ జననియకు సునీతి ఒసగిన ఉపదేశము నీకు యుక్తమైనది కనుక ఆ దేవదేవుని భక్తి అందే నీవు సంపూర్ణముగా సంలగ్నుడవగుము. భాష్యము. బ్రహ్మలోకము కన్యను ఉత్కృష్టముగు స్థానమును ధ్రువుడు పొందగోరెను. దేవతాశ్రేష్ఠుడైనందున బ్రహ్మదేవుడే ఈ లోకమునందు అత్యున్నత స్థానమునందున్నట్టివాడు. కానీ ధ్రువుడు అతని లోకమునకు పరమైన లోకమును వాంఛించెను కనుక అతని కోరిక ఏ దేవతార్చనతోనూ సిద్ధింపబోదు. భగవద్గీత యందు వర్ణింపబడినట్టు దేవతలొసగడి స్థలములు తాత్కాలికమైనవి కనుకనే జనని ఉపదేశించిన కృష్ణ సేవా పథమును అనుసరించమని నారదముని ధ్రువునికి తెలిపాను. శ్రీకృష్ణుడు ఏదేని ఒసగినప్పుడు అది భక్తుని ఊహకు అతీతముగా నుండను. ధ్రువుని కోరికను తీర్చుట ఏ దేవతకైనను అసాధ్యమే అని సునీతి నారదముని ఇరువురకు తెలుసును. కనుకనే కృష్ణ భక్తి విధానమును అనుసరింపమని వారిరువురును ఉపదేశించిరి. భగవానుని వలె ఎవరినైనను అనుగ్రహింపగలిగినందున నారదముని ఇచ్చట భగవానుడని సంబోధింపబడెను. ధ్రువుని ఎడ అతడు మిగిలి ప్రసన్నుడయ్యను. ధ్రువుడు కోరినది అప్పటికప్పుడే తీర్చుటకు అతడు సమర్థుడే అయినను నిజమునకు అది గురుధర్మము కాదు. శాస్త్రములందు నిర్దేశింపబడినట్టు శిష్యుని ఉత్తమముగు భక్తి యోగమున నియుక్తము కావించుటే గురుధర్మము. ఉదాహరణకు శ్రీకృష్ణుడు అర్జునుని సన్నిధి అందే ఉండెను. యుద్ధము చేయకనే ప్రతిపక్షంపై విజయమును ఆ దేవదేవుడు అర్జునులకు ఒసగగలిగిన వాడే అయినను ఆ రీతి కావింపలేదు. పైగా యుద్ధము చేయమని అతడు అర్జునులకు తెలిపెను. అదే రీతిగా వాంఛిత ఫలమును సాధించుటకు భక్తి యోగమును చేపట్టమని ధ్రువునితో నారదుడు పలికెను. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. 41వ శ్లోకం. ధర్మార్థ కామ మోక్షాఖ్యం యిచ్చే శ్రేయ ఆత్మనా ఏవం ఏవ హరిస్తత్ర
కారణం పాద సేవనం. ధర్మ అర్థ కామ మోక్ష. ధర్మము, అర్థము, కామము, మోక్షమును 4 పురుషార్థములు. అఖ్యం వేరుగల ఎవడు ఇచ్చేత్ కోరినో శ్రేయ జీవిత లక్ష్యం. ఆత్మన తన యొక్క ఏకం హి ఏవ కేవలము కే హరే దేవదేవుని యొక్క తత్ర దాని యందు కారణము పాదసేవనం, పాదపద్మ సేవనము. తాత్పర్యము ధర్మము, అర్థము, కామము, అంతిమున మోక్షమనడి చతుర్విధ పురుషార్థములను వాంఛించేది వాడు ఎప్పుడైనను శ్రీహరి భక్తియుక్త సేవ ఎందే తప్పక నెలకొలుగును. ఏలయన ఆ దేవదేవుని పాదపద్మ సేవయే వాటన్నింటినీ వసగలదు. హరే కృష్ణ. భాష్యము శ్రీల ప్రభుపాద వారి భాష్యం శ్రీ ప్రభుపాద వారికి ఇచ్చేది. కేవలము భగవతనుమతి పైననే దేవతలు వరమును నొసగలరని భగవద్గీత ఎందుకు తెలుపబడింది. కనుకనే ఏదైనా దేవతాయజ్ఞం నిర్వహించినప్పుడు దాని సక్రమ నిర్వహణకై నారాయణశీల లేదా సాలగ్రామశీల రూపమున దేవదేవుని నిలుపుట జరుగుతుంది. నిజమునకు దేవదేవుని అనుమతి లేనిదే దేవతలు ఎట్టి వరమును నొసగలేరు. కనుక ధర్మార్థ కామ మోక్షములు కూడా మనుషుడు దేవదేవుని ఆశ్రయించి ప్రార్థన చేసి కోరికలు తీర్చుమని అతని పాదపద్మముల చెంత విన్నపము కావింపవలెనని నారదముని ఉపదేశించాడు. అది ఏ నిజమైన బుద్ధి తెలివి. అనగా బుద్ధిమంతుడెవడును వరములకై దేవతలను ఆశ్రయింపడు. సమస్త వరదానములకు కారణుడైన దేవదేవుని అతను ప్రత్యక్షముగా ధరిచేది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు తెలిపినట్లుగా కర్మకాండ నిర్వహణమే ధర్మము కాదు. నిజముగా ధర్మ విధానము దేవదేవుని పాదపద్మములను ఆశ్రయించుటే. నిజముగా భగవత్పాదపద్మములను ఆశ్రయించిన వానికి అధికాభివృద్ధికై ప్రత్యేక ప్రయత్నం చేయటనేది ప్రశ్నయే ఉదయించింది. భగవత్ సేవ యందు నియుక్తుడైన భక్తులకు స్వీయేంద్రియ తృప్తి యందు అసంతుష్టి కలుగునే కలుగుదు. అతనికి ఏదేని అభిష్టం ఉండొచ్చో కృష్ణుడే దాన్ని తీర్చగలడు. ఇక ముక్తికి సంబంధించినంత వరకు పూర్తిగా భక్తియోగమును నెలకొనిన భక్తుడు ముక్తుడైనట్టు వాడే. కనుక అతని ముక్తి కొరకే ప్రత్యేక ప్రయత్నం ఏమీనూ అవసరం లేదు. అందుచే వాసుదేవుని అనగా శ్రీకృష్ణుని ఆశ్రయించి తల్లి తెలియజేసిన విధముగా నియుక్తుడు అగమనియో అభిష్టమును పూర్ణము కావించుకున్నట్టుకు అది తోడ్పడిననియో నారదముని ధ్రువునికి ఉపదేశించింది. భగవత్ సేవయ ఏకైక మార్గమనుచు నారదముని ఈ శ్లోకమును బలపరిచినాడు. అనగా ఎవరేని విషయ కోరికలతో నిండి ఉన్నప్పటికీ భక్తి యోగమునే కొనసాగించవాలని అతని సమస్త కోరికలు తప్పక ఈడేరగలవు. హరే కృష్ణ. చదువుతామమ్మా. హరే కృష్ణ. 42వ శ్లోకం. తత్తాత గచ్చ భద్రం తే యమునాయాస్తటం శుచి పుణ్యం మధువనం యత్ర సాన్నిధ్యం నిత్యదా హరేః. తత్ ఆ తాత ప్రియమైన బాలక గచ్చ వెడలుము భద్రం శుభమగుగాక తే నీకు యమున యొక్క తటమున శుద్ధిపడిన పుణ్యం పవిత్రమగును మధువనమనడి పేరు కలిగిన ఎచ్చటనైతే సాన్నిధ్యం చేరువుగా నుండి నిత్యద ఎల్లప్పుడు హరే దేవదేవుని యొక్క. అనువాదము. ప్రియమైన బాలక నీకు శుభమగుగాక. యమునా తటమున గల పుణ్య మధువనమునకు పోయి అచ్చట పవిత్రుడవగుము. కేవలము అచ్చటి కేగుట ద్వారా మనుజుడు అచ్చట నిత్య నివాసుడయ్యుండు శ్రీహరికి చేరువ కాగలడు. హరే కృష్ణ. భాష్యం. నారదముని మరియు సునీతి అనగా ధ్రువుని తల్లి జనని ఇరువురును దేవదేవుడగు శ్రీకృష్ణునే అర్చించుమని ధ్రువునకు ఉపదేశించిరి. ఇక నారదముని ఇప్పుడు ఆ పరమ పురుషుని అర్చనము శీఘ్రగతిన ఫలవంతమొగటకు కొన్ని ప్రత్యేక ఉపదేశములను అసగుచున్నాడు. యమునా తటమున గల మధువనమునకు పోయి అచ్చట ధ్యానమును అర్చనను ఆరంభింపుమని అతడు ఉపదేశించెను. ఆధ్యాత్మిక జీవనమున శీఘ్రగతిని పురోగమించుటకు తీర్థస్థానములు భక్తులకు విశేష లాభమును కూర్చును. శ్రీకృష్ణ భగవానుడు సర్వత్రా వసించువాడే అయినను పవిత్రమగు తీర్థస్థానములందు సులభముగా అతని దరి చేరవచ్చును.
ఆ స్థానమున మహాత్ములు నివసించుటే అందులకు కారణము. భక్తులు ఎచ్చట తన దివ్య కర్మల మహిమను కీర్తింతురో అచ్చట తాను వసింతునని శ్రీకృష్ణుడు పలికెను. భారతదేశమున తీర్థస్థానములు ఎన్నయో కలవు. బదరీనారాయణము, ద్వారక, రామేశ్వరము, పూరీ జగన్నాథము అనునవి వానిలో ముఖ్యమైనవి. ఈ పవిత్ర స్థానములకు 4 ధామములు అని పిలుచును. ఎచ్చోట మనుజుడు శీఘ్రమే భగవత్ సన్నిధిని పొందునో ఆ ప్రదేశము ధామము అనబడును. బదరీనారాయణమునకేగు మార్గముననే హరిద్వార్ కూడా కలదు. అదే విధముగా ప్రయాగ అనగా అలహాబాదు, మధుర వంటి ఇతర అనేక తీర్థస్థానములు కలవు. వానిలో పరమోత్కృష్టమైనది బృందావనము. ఆధ్యాత్మిక జీవనమున పురోగతిని సాధించనంత వరకు మనుజుడు అట్టి తీర్థస్థానములందే వసించుచు భక్తి యోగమును నిర్వహింపవలనని ఉపదేశించబడినది. కానీ ప్రచార కార్యక్రమమునందు నెలకొనియుండు నారదముని వంటి సిద్ధ భక్తుడు మాత్రము భగవానుని ఎచ్చటైనను సేవించగలడు. కొన్ని మార్లు అతడు నరకలోకములకు కూడా ఏగును. భక్తి యోగమందలి అత్యంత బాధ్యతాయుతమగు కర్మలు యందు నియుక్తుడైనందున నారదముని అట్టి నరకలోక పరిస్థితులచే ప్రభావితుడు కాడు. నారదముని వచనము ప్రకారము మధువనము అనగా మథురా జిల్లా ఎందలి బృందావన ప్రాంతమున ఇది ఇంకనూ ఉన్నది. మధువనము అత్యంత పవిత్ర స్థానము. పెక్కురు సాధు మహాత్ములచ్చట వసించుచు కృష్ణ భక్తి ఎందు నెలకొని ఉందురు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండావత్ ప్రణం. బృందావన ప్రాంతమున 12 వనములు కలవు. మధువనము వానిలో ఒకటి. భారతదేశము నలుమూలల నుండి వచ్చడి తీర్థయాత్రికులు ఈ 12 వనములను దర్శింతురు. యమునా నది యొక్క తూర్పు తటమున భద్రవనము, బిల్వవనము, లౌహవనము, బాండీర వనము, మహావనమనడి 5 వనములు కలవు. యమునా నది పశ్చిమ తటమున మధువనము, తాళవనము, కుముదవనము, బహుళావనము, కామ్యవనము, ఖదిరవనము, బృందావనమనడి 7 వనములు కలవు. ఈ 12 వనములలో పిక్కు స్నానఘట్టములు కలవు. అవి ఈ విధముగా కలవు: అవిక్తము, అధిరూఢము, గుహ్య తీర్థము, ప్రయాగ తీర్థము, ధనఖలము, హిందుక తీర్థము, సూర్య తీర్థము, వటస్వామి తీర్థము, ధ్రువఘటము, ఫలపుష్ప భరితమగు వృక్షములతో నిండిన ధ్రువ ఘటము మిక్కిలి ప్రసిద్ధమైనది. ఏలయన అచ్చట ఒక ఎత్తైన ప్రదేశమున ధ్రువుడు తీవ్రమగు తపోద్యానములను కావించి ఉండెను. ఋషి తీర్థము, మోక్ష తీర్థము, పృథతీర్థము, గోకర్ణము, కృష్ణగంగా, వైకుంఠము, అసికుంఠము, చతుస్సాముద్రిక కోపము, అక్రూర తీర్థము, అక్రూరునిచే నడపబడు రథమున బలరామకృష్ణులు మధురకు ఏగినప్పుడు ముగ్గురును ఈ స్నానఘట్టమున స్నానమాడిరి. యాజ్ఞిక విప్రస్థానము, కుబ్జాకోపము, రంగస్థలము, మంచస్థలము, మల్లయుద్ధ స్థానము, ద్వాదశాశ్వమేధము. హరికృష్ణ ప్రభుజీ, చదవనా ప్రభుజీ? ముందుకెళ్తారా? చదవండి. 43వ శ్లోకము. ప్రభుజీ, ప్రయాగ తీర్థం అంటే మొన్న కుంభమేళ జరిగిందేనా? అంతేనా? అదే ప్రయాగరాజ్. ప్రయాగరాజ్, అదే. 43వ శ్లోకము. స్వాత్వానుసవనం తస్మిన్ కాళింద్యాః సలిలే శివే కృత్వోచితాని నివసన్న ఆత్మానః కల్పితాసనః. స్వాత్వ స్నానమాడిన పిమ్మట, అనుసవనం 3 సార్లు, తస్మిన్ దాని యందు, కాళింద్యాః కాళిందీ నది, సలిలే జలమునందు, శివే పరమ పవిత్రమైనది, కృత్వ నిర్వహించి, ఉచితాని యుక్తమగు, నివసన్ కూర్చుని, ఆత్మనః తనకు, కల్పితాసన ఆసనమును ఏర్పరచుకొని. నారదుడు ఉపదేశించెను: ఓ బాలక, యమునా నది జలమునందు ప్రతి దినము 3 మారు స్నానమాడుము. ఏలైనా ఆ జలము పరమ మంగళకరము, పవిత్రము, స్వచ్ఛమునై ఉన్నది. స్నానము పిమ్మట యుక్తముగా అష్టాంగ యోగమును ఆచరించి ఆసనముపై నిశ్చలముగా కూర్చుండుము. భాష్యము.
అష్టాంగ యోగమును నిర్వహించే విధానమున ధ్రువునకు అదివరకే శిక్షణ వసకబడినట్లుగా ఈ వాక్యము వలన గోచరించుచున్నది. ఈ విధానము మా భగవద్గీత యథాతథమునందలి షష్టాధ్యాయము ధ్యానయోగమునందు వివరింపబడినది. అష్టాంగ యోగమునందు మనుజుడు మనస్సును నిగ్రహించి దానిని విష్ణు రూపముపై రాబో శ్లోకములలో వివరింపబడినట్టిది. విష్ణు రూపంపై లగ్నము చేయునని అవగతమగుచున్నది. అష్టాంగ యోగము అనగా ఏదో దేహపరమగు కసరత్తు కాదని, మనస్సును విష్ణు రూపముపై లగ్నము చేయుటకు చేసే అభ్యాసమని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. ఆసనముపై అదియును భగవద్గీత యందు వివరింపబడినది. ఆసనముపై కూర్చుండుటకు మొదలు మనుజుడు పవిత్రమగు లేదా శుద్ధమగు జలమునందు జనమునకు ముమ్మారు స్నానమాడి శుచి కావలెను. యమునా జలము సహజముగానే పవిత్రమైనది కనుక దాని యందు ముమ్మారు స్నానమాడిన వాడు బాహ్యముగా శుద్ధిపడుననుట నిస్సందేహము. అందుచే యమునా తటమునకు పోయి పవిత్రుడవగుమని ధ్రువునకు నారదుడు ఉపదేశించెను. క్రమానుగతమైన యోగాభ్యాసమునందు ఇది ఒక భాగము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. 44వ శ్లోకం. ప్రాణాయామేన త్రివృత ప్రాణేంద్రియ మనోమలం శనైర్వ్యుదాస్య విద్యాయేన్మనసా గురుణా గురుం. ప్రాణాయామేన ప్రాణాయామము ద్వారా త్రివృత 3 విధములగు ప్రాణ ఇంద్రియ ప్రాణవాయువు మరియు ఇంద్రియములు మనస్సు మలం కల్మషము శనై క్రమముగా విదస్య విడిచి అభిధ్యాయేత్ ధ్యానింపుము మనస్సుచే గురణ విచలితుడవు కాకుండా గురుం పరమ గురువగు శ్రీకృష్ణుడు. ఆసనముపై కూర్చుండిన పిదప 3 విధములుగా ప్రాణాయామ పద్ధతులను ఆచరించి క్రమముగా ప్రాణవాయువును మనస్సును ఇంద్రియములను నిగ్రహించవలెను. సమస్త భౌతిక కల్మషము నుండి పూర్తిగా విడివడిన వాడై గొప్ప ఓర్పుతో దేవదేవుని జ్ఞానము నారంభించుము. హరే కృష్ణ. భాష్యం. ఈ శ్లోకమునందు యోగ విధానమంతయు సంగ్రహముగా వర్ణింపబడినది. అంతేగాక కలతను కలిగించు మనస్సును నిరోధించుటకై ప్రాణాయామము విశేషముగా బలపరపబడినది. మనస్సు సహజముగా చపలమైనది కనుక ఎల్లప్పుడూ అల్లలాడుచుండును. కానీ దానిని నిగ్రహపరచుటకే ప్రాణాయామము ఉద్దేశింపబడినది. ఈ విధముగా మనస్సును నిగ్రహించు పద్ధతి కోట్లాది సంవత్సరముల క్రిందట ధ్రువునకు సాధ్యపడి ఉండవచ్చునేమో గాని ప్రస్తుతం మాత్రము సంకీర్తన పద్ధతి ద్వారా మనస్సును కృష్ణ పాదార విందములందే నేరుగా సంలగ్నమొనర్చవలసి ఉన్నది. హరే కృష్ణ మహామంత్రమును జపించుట ద్వారా మనుజుడు మనస్సును ఆ మంత్రముపై సంలగ్నము చేయుచు కృష్ణ పాదార విందములను చింతనే చేయగలడు. ఆ విధముగా అతడు శీఘ్రమే సమాధి స్థితిని చేరగలడు. ఈ విధముగా హరినామ స్మరణ చేసినచో అనగా ఆ నామము భగవానునికి అభిమిన్నము మనస్సు సహజముగా భగవచ్చింతనయందు లగ్నము కాగలదు. పరమగురునిపై జ్ఞానము చేయుమని ధ్రువునకు ఇచ్చట ఉపదేశం మొసకబడినది. పరమగురువు శ్రీకృష్ణ భగవానుడే కనుకే అతడు చైతన్య గురువుగా ప్రసిద్ధి చెందినాడు. ఇది ఎల్లరి హృదయమునందు వసించియున్న పరమాత్ముని సూచించుచున్నది. భగవద్గీత యందు తెలుపబడినట్లు అతడు ఆంతరము నుండి సహాయము చేయుచు ఆధ్యాత్మిక గురువుతో సంబంధము నేర్పరచును. ఆ గురువు బాహ్యము నుండి సహాయం చేయగలడు అనగా ఆధ్యాత్మిక గురువు చైతన్య గురువు అనగా హృదయమునందు ఆసీనుడయ్యున్న గురువు యొక్క బాహ్య వ్యక్తీకరణమై ఉన్నాడు. విషయ వస్తువులకు సంబంధించిన సంకల్పమున అన్నిటినీ త్యజించి విధానము ప్రత్యాహారమనబడును. అది సమస్త భౌతిక సంకల్పముల నుండి కలాపముల నుండి విడుదలను కూడియుండును. మనస్సు స్థిరపడినదే ఎవ్వరును జ్ఞానము చేయలేరని ఈ శ్లోకమునందు వాడబడిన అభిధ్యాయేత్ అను పదము సూచించుచున్నది. కనుక సారాంశమేమనగా ఆంతరమున భగవానుని చింతించుటయే ధ్యానము.
మనుజుడు ఆ స్థితికి అష్టాంగ యోగ విధానము చేరినను లేదా ప్రత్యక్షముగా ఈ యుగమునకు శాస్త్రములు తెలిపిన విధానము నిరంతర హరినామ సంకీర్తనము చేరినను లక్ష్యము దేవదేవుడగు శ్రీకృష్ణుని ధ్యానించుటయే. 45వ శ్లోకం చదవనా ప్రభుజీ? వెళ్ళాము, ముందుకెళ్ళాము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. శారదా స్వరూపురాణి మాతాజీ ఉన్నారమ్మా? పద్మ మాతాజీ చదువుతారమ్మా? పద్మావతి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. 45వ శ్లోకం. ప్రసాదావిముఖం శశ్వత్ ప్రసన్నవదనే క్షణం సునాసం శుభ్రువం చారు కపూలం సురసుందరం. ప్రతిపదార్థం. ప్రసాద అవిముఖం నిర్హేతుకమగు కరుణను చూప సదా సంసిద్ధుడైన వాడు. శశ్వత్ నిత్యము. ప్రసన్నమగు వదనము ఈ క్షణం దృష్టి. సునాసం చక్కని నాసిక. శుభ్రువం తీర్చిద్దబడిన కనుబొమ్మలు. చారు సుందరమగు కపోలం పాలభాగము. సుర దేవతలు. సుందరం సుందరుడు. అనువాదము. భగవద్రూపము ఇచ్చట వర్ణింపబడుచున్నది. భగవానుని వదనము నిత్య సుందరమును ప్రసన్నమును అయ్యుండును. అతనిని గాంచు భక్తులకు అతడెన్నడును ప్రసన్నునిగా గోచరించడు. వారికి వరదాన మసగ అతడు సదా సంసిద్ధుడై ఉండును. అతని నయనములు తీర్చిదిద్దబడిన కనుబొమ్మలు, ఉన్నతమగు నాసిక, విశాలమగు పాలభాగము అతడు రమణీయముగా నుండును. అందరి కన్నను అతడు పరమ సుందరుడు. భాష్యం. మనుజుడు భగవద్రూపమును ఏ విధముగా ధ్యానింపవలెనో ఈ శ్లోకమున స్పష్టముగా తెలియబడింది. నిరాకార ధ్యానమనున్నది నవీన కాలము యొక్క బూటకపు కల్పనము మాత్రమే. భగవద్గీత యందు ధ్యానము ఉపదేశింపబడినప్పుడు మత్పరహ అంటే నన్ను గూర్చి అను పదము వాడబడింది. శ్రీకృష్ణుడే ఆది విష్ణువు కనుక ఏ విష్ణు రూపమునైనను కృష్ణునికి సంబంధించినది. కొందరు నిరాకార బ్రహ్మమును ధ్యానింప యత్నింతురు. ఆ నిరాకార బ్రహ్మము భగవద్గీత యందు అవ్యక్తమని వర్ణింపబడింది. కానీ నిరాకార తత్వము నందు ఆసక్తులైన వారికి కార్యము క్లేశకరమగునని సాక్షాత్తు భగవానుడే పలికి ఉన్నాడు. ఏలైనా ఎవ్వడును నిరాకార తత్వముపై మనస్సును కేంద్రీకరింపజాలడు. కేవలము భగవద్రూపము పైననే మనస్సును కేంద్రీకరింపవలెను. ఆ రూపమే ధ్రువుని ధ్యాన విషయమున ఇచ్చట వర్ణింపబడుచున్నది. మున్ముందు విదితము కానట్లు ధ్రువుడు ఈ విధముగు ధ్యానమును ప్రావీణ్యమును సాధించెను. అతని యోగ సాధనము సఫలమైనది. 46 చదవనం ప్రభు. 46 శ్లోకం. తరుణం రమణీయాంగ మరుణోష్టే క్షణాధరం ప్రణతాశ్రయణం సృష్ణు శరణ్యం కరుణార్ణవం. తరుణం యవ్వనము. తరుణీయ ఆకర్షణీయమగు అంగం దేహాంగములు. అరుణ ఓష్ఠ ఉదయించు సూర్యుని వంటి ఎర్రని పెదములు. ఈ క్షణ అధరం అటువంటివే కన్నులు. ప్రణత శరణాగతుడైన వాడు. ఆశ్రయణం శరణాగతునికి ఆశ్రయము. నుంజం అన్ని విధముల మనోహరుడు. శరణ్యం శరణు జొచ్చుటకు యోగ్యుడైన వాడు. కరుణా అర్ధవం కరుణా సముద్రుడు. అనువాదము. నారదముని ఇంకను కొనసాగించెను. భగవద్రూపము సదా యవ్వనముతో అలరారుచుండును. అతని దేహాంగములన్నీయు చక్కగా తీర్చిదిద్దబడి దోహరహితముగా నుండును. అతని నయనములు అధరములు ఉదయించు సూర్యుని పోలియుండును. శరణాగత జీవునికి ఆశ్రయమొసగా ఆ దేవదేవుడు సదా సంసిద్ధుడై ఉండును. అతనిని గాంచగలిగిన భాగ్యవంతుడు
పూర్ణ సంతుష్టిని పడేయగలడు. కరుణా సముద్రుడైనందున అతడే సర్వదా శరణ్యుడై ఉన్నాడు. భాష్యం: ప్రతి ఒక్కడు ఎవడో ఒక ఉన్నతునికి శరణు జొచ్చవలసినది. మన జీవన స్థితి ఎల్లప్పుడూ ఆ రీతినే ఉండును. ప్రస్తుతము మనము సంఘమునకో దేశమునకో కుటుంబమునకో రాష్ట్రమునకో లేదా ప్రభుత్వమునకో శరణు జొచ్చ యత్నించుచున్నాము. అనగా శరణాగతి ఇదివరకే నెలకొని ఉన్నది. కానీ మనము శరణజొచ్చు మానవుడు లేదా సంఘము అసమగ్రమైన కారణమున మన శరణాగతి విధానము ఏనాడు సమగ్రము కాబోదు. ఆ విధముగా అనేక వాంఛలను కూడి ఉండెడి మన శరణాగతి కూడా అసంపూర్ణమవుతున్నది. నిజమునకు ఈ భౌతిక జగమునందు ఇతర శరణాగతిని అంగీకరించగల యోగ్యుడు పాత్రుడు ఎవ్వడునూ లేడు. అలాగుననే తప్పనిసరి అయితే తప్ప పూర్తిగా అన్యుల శరణు వేడువాడునూ లేడు. కానీ ఇచ్చట శరణాగతి అనునది స్వేచ్ఛాపూర్వకమైనది మరియు భగవానుడు పరమ శరణ్యుడై ఉన్నాడు. జీవుని అట్టి శరణాగతి అతడు భగవానుని సుందరమగు తరుణ రూపమున గాంచినంతనే వనగోడగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. నారద ముని వసగినట్టి వర్ణనము ఊహాత్మకము కాదు. భగవత్ రూపము పరంపరా విధానమును అవగతమగునట్టుది. భగవత్ రూపమును మనము ఊహింపవలనని మాయావాద తత్వవేత్తలు పలికినను నారదుడు ఆ రీతిగా ఇచ్చట చెప్పలేదు. పైగా అతడు ప్రామాణిక మూలము నుండి భగవంతుని కూర్చున్న వర్ణనను కావించుచున్నాడు. స్వయముగా అతడే ప్రామాణికుడు. వైకుంఠలోకమునకేగి ప్రత్యక్షముగా భగవానుని గాంచగల సమర్థుడతడు. కనుక అతడు కావించిన భగవత్ రూప వర్ణనము కల్పనము కాదు. నేను కొన్ని మార్లు నా శిష్యులకు భగవత్ రూపమును గుర్చి ఉపదేశం నసుకగా వారు ఆ రూపమును చిత్రీకరించుచుందరు. వారు చేసిన ఆ చిత్రములు కల్పనము కాదు. నారదముని అతడు భగవాన్ స్వయంగా గాంచి రూపలక్షణములు గావించినట్లుగానే ఆ వర్ణన పరంపర విధానమును వసగబడినట్టుది. కనుక అట్టి వర్ణనను తప్పక అంగీకరించవలను. ఒకవేళ ఆ వర్ణన చిత్రీకరించబడినచో అది భావన కల్పితమగు చిత్రము కాదు. 47. శ్రీవత్సాంకం ఘనశ్యామం పురుషం వనమాలినం శంఖచక్ర గదా పద్మైరభివ్యక్త చతుర్భుజం. శ్రీవత్సాంకం భగవానుని వక్షస్థలమున గల శ్రీవత్స చిహ్నము. ఘనశ్యామము ఘన నీలము. పురుషం పరమ పురుషుడు. వనమాలినం వనమాలతో. శంఖము చక్రము. గదా పద్మైహి పద్మము. అభివ్యక్త వ్యక్తమగును. చతుర్భుజములు కలిగి. భగవానుడు శ్రీవత్స చిహ్నమును లక్ష్మీదేవి నిరుచేయుడు స్థానం దాల్చినవాడు. ఘనశ్యామల దేహవర్ణము కలవాడు. పురుషుడు వనమాలను ధరించిన వాడు. అతడు ఎల్లప్పుడూ శంఖ చక్ర గదా పద్మములు క్రింద ఎడమ చేతి నుండి వరుసగా దాల్చిన చతుర్భుజములతో అభివ్యక్తమగును. భాష్యం: ఈ శ్లోకమునందు పురుషం అనే పదము మిగిల ప్రధానమైనది. భగవానుడిది ఏనాడును స్త్రీ రూపము కాదు. అతడు ఎల్లప్పుడూ పురుషుడే. కనుక భగవద్ రూపమును స్త్రీ రూపముగా ఊహించు వారు పొరబడిన వారే అవుచున్నారు. అవసరమైన భగవానుడు స్త్రీ రూపమున అవతరింపవచ్చును. కానీ అతని శాశ్వత రూపము పురుషుడే. ఏలయన ఆది నుండి అతడు పురుషుడే. భగవానుడికి సంబంధించిన స్త్రీతత్వము లక్ష్మీదేవి, రాధారాణి, సీతాదేవి మొదలగు రూపములలో ప్రదర్శితమగుచుండును. వారందరూ ఆ దేవదేవుని సేవికాగణమే. వారెవరినో భగవానుడు కాచాలరు. కానీ నిరాకారవాది వారిని కూడా భగవానుడనియే తలుచును. శ్రీకృష్ణుడు తన నారాయణ రూపమును సదా చతుర్భుజుడై ఉండడు. కురుక్షేత్ర రణరంగమున అర్జునుడు అతని విశ్వరూపము చూడగోరినప్పుడు ఆ చతుర్భుజ నారాయణ రూపము కూడా చూపబడు. కొందరు భక్తుల అభిప్రాయం అనుసరించి శ్రీకృష్ణుడు నారాయణ అవతారమైనను భాగవత సంప్రదాయం మాత్రము నారాయణుడు శ్రీకృష్ణుడి నుండి ప్రకటమైనని పలుకును. అంటే ఇప్పుడు నాకు ఇక్కడే ఒక డౌట్ వస్తుంటది. ఇప్పుడు చెప్పండి. శ్రీకృష్ణుడు నారాయణుడు అవతారమైనను భాగవత సంప్రదాయం మాత్రము నారాయణుడు శ్రీకృష్ణుడి నుండి ప్రకటమయ్యనని పలుకును.
చెప్పండి. అంటే ఇక్కడ విష్ణుమూర్తి అంశం కృష్ణుడా, కృష్ణుడి అంశం విష్ణుమూర్త? ఇక్కడ నాకు అక్కడ అర్థం అవ్వలే. సో సో బేసికల్ గా కృష్ణుడు సంపూర్ణ అవతారం అని చెబుతారు కదా, రైట్? కానీ మనకి భాగవత ప్రకారము నారాయణుడు, బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు కూడా భూమి మీదే పుట్టుకొచ్చారు అని, అంటే వాళ్ళందరినీ కూడా భగవంతుడే క్రియేట్ చేశాడు అని చెప్పుకొస్తారు, రైట్? అండ్ వాళ్ళ పరిధి కూడా భూమి, ఈ బ్రహ్మాండానికి మాత్రమే లిమిట్ అయి ఉంటుంది. ఓకే, వాళ్ళందరికీ బట్ వాళ్ళందరికీ సోర్స్ శ్రీకృష్ణ పరమాత్మ, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే శ్రీకృష్ణ పరమాత్మ, రైట్? అదే పరతత్వం అంటారు కదా. అదే పరతత్వం అనండి, వేరొక పేరు పెట్టండి, వేరొక పేరు పెట్టండి. కానీ భగవద్గీతలో మనకు భగవంతుడు నేనే అది అని చెప్పాడు కాబట్టి మనం అతన్నే తీసుకుంటున్నాం, అతన్నే అన్నిటికీ మూలం కింద తీసుకుంటున్నాం, రైట్? సరే, ఇక్కడ ఏమన్నారు, కొందరు భక్తుల అభిప్రాయం అనుసరించి శ్రీకృష్ణుడు నారాయణ అవతారం అయినను, అది భగవత సాంప్రదాయం మాత్రము నారాయణుడు శ్రీకృష్ణుడే ప్రకటమైన. కొంతమంది భక్తుల అభిప్రాయం అనుసరించి శ్రీకృష్ణుడు నారాయణ అవతారం అని అనుకున్నా సరే, భాగవత సాంప్రదాయం మాత్రం నారాయణుడు శ్రీకృష్ణుడే ప్రకటమైన పలుకు. సో మనకి భాగవతంలో మొదటి నుంచి వచ్చింది కూడా అదే. శివుడు, బ్రహ్మ, వీళ్ళందరూ కూడా ఆ నారాయణ కృష్ణుడి నుంచే వచ్చారు. వచ్చిన కృష్ణుడు భూమి మీదకి వచ్చిన, చాలా మంది ఏమంటారంటే, కొంతమంది భూమి మీదకి వచ్చిన కృష్ణుడు మళ్ళీ నారాయణుడు అవతారం కృష్ణుడి కింద వచ్చాడు, అసలు కృష్ణుడు వేరు, భూమి మీద ఉన్న కృష్ణుడు వేరు అని. మనం కృష్ణుడు సంపూర్ణ అవతారం ఏంటి ఒకసారి చెప్పండి. అసలు కృష్ణుడు అంటే అసలు కృష్ణతత్వం అక్కడే ఉంది, అసలు కృష్ణతత్వం అక్కడే ఉంది, అసలు కృష్ణతత్వం అక్కడే ఉంది. ఇక్కడికి వచ్చింది మాత్రం మళ్ళీ నారాయణ అవతారం కృష్ణుడి కింద వచ్చాడు అనేది ఒక వాదన ఉంటుంది. ఎప్పుడు మనకి కృష్ణ అవతారంలో వచ్చిన కృష్ణ అవతారంలో వచ్చిన కృష్ణుడు, కానీ మనం కృష్ణుడు సంపూర్ణ అవతారం అని చెప్పుకొస్తాం బేసికల్. అందువలన నారాయణుడు కృష్ణుడి రూపంలో వచ్చాడు అనడానికి కూడా అవకాశం లేదు అని బేసికల్. కృష్ణమూర్తిగా వచ్చాడు అంటారు నారాయణ గారు కృతయుగం. సో ఎందుకు మిగతా అవతారాలకు అలా అనుకోవచ్చు, కానీ కృష్ణుడికి మాత్రం అలా అనడానికి వీల్లేదు. అందుకే కృష్ణుడు సంపూర్ణ అవతారము. అక్కడ ఉన్న దేవాది దేవుడైన కృష్ణుడు ఉన్నా సరే, ఇక్కడ కృష్ణుడి కింద వచ్చినా సరే, కృష్ణతత్వానికి ఏమీ ప్రాబ్లం ఉండదు అనేది మనకి ఏంటిది ఈశోపనిషత్తు చెప్తుంది. ఏ అవతారమైనా ఆయన దగ్గర నుంచి వచ్చింది, అది ఏ అవతారమైనా ఆయన దగ్గర నుంచి వచ్చిందంటే ఒకటమ్మా, అవతారం అనేసరికి ఆయన అక్కడ ఉండగా అవతారం మళ్ళీ వస్తుంది. ఇట్స్ ఎక్స్పాన్షన్, బేసికలీ ఎక్స్పాన్షన్ అంటే కొంత తీసినా అతని పూర్ణత్వం అట్లాగనే ఉండిపోతుంది బేసికలీ. కానీ కృష్ణుడిగా వచ్చినప్పుడు మాత్రం సంపూర్ణ అవతారం అని చెప్పుకొస్తాం బేసికలీ అవతారాల కంటే. అందువల్లనే కృష్ణుడు నారాయణుడు కూడా కృష్ణుడిని అండర్లోనే ఉంటారు అన్నది మనం గ్రహిస్తాం అన్నమాట. అది భాగవత సాంప్రదాయం. భక్త ధ్రువుడు ఎక్కువగా శ్రీహరిని కొలిచాడని అంటారు కదా. ఏది నాకు అర్థం కాదు. ధ్రువుడు శ్రీహరిని కొలిచాడు అని అంటారు కదా. ధ్రువుడు శ్రీహరి రూపంలో మిగిలిన అదర్ బుక్స్ లో చూస్తే శ్రీహరినే కొలిచాడు అని అంటూ ఉంటారు. శ్రీహరినే కొలిచాడు. ప్రహ్లాదుడు చతుర్భుజ రూపం ఆయన విష్ణువునే కొలుస్తారు. ఎందుకంటే భూమండలం మీద అందరూ కూడా చతుర్భుజ రూప విష్ణువుని కొలవడమే అలవాటు. కృష్ణుడి అవతారంలో ముందే మరి చతుర్భుజ రూప కృష్ణుడు ఉన్నాడు, చతుర్భుజ విష్ణువు ఉన్నాడు. సో సత్యయుగం వీళ్ళందరూ కూడా విష్ణువుని కొలవడమే అలవాటు. కానీ నాకు అక్కడే డౌట్ వస్తుంది. ఎన్ని 10 days నుంచి ఇది మొదలు పడుతున్నా, ఇవాళ కరెక్ట్ గా నాకు అదే పాయింట్ వచ్చింది. సో శ్రీకృష్ణుడు కృష్ణావతారంలో మనకి ద్వాపర యుగంలో వచ్చాడు. ద్వాపర యుగంలో తనంతా తను వెల్లడయ్యాడు. అంత మాత్రాన్ని కృష్ణుడు సత్యయుగంలో లేడు అనడానికి వీల్లేదు. సత్యయుగంలో లేదు అనడానికి వీల్లేదు. ఇన్ఫాక్ట్ మీరు చాలా చోట్ల ఉంది ఇది మనకి. మొన్న ఈ మధ్య ఎక్కడో చాగంటి కోటేశ్వరరావు గారు కూడా పరశురాముడు గురించి చెప్తూ, పరశురాముడు కృష్ణుని చూడాలని కోరుకుంటాడు. పరశురాముడు కృష్ణుని చూడాలని కోరుకుంటాడు. కృష్ణుని చూడాలని కోరుకుంటే ఆ కృష్ణుడు మరి అప్పుడు ఇంకా ద్వాపరయుగం రాలేదు. కానీ ద్వాపరయుగంలో రాబోయే కృష్ణుడు, ఆ కృష్ణుడు అక్కడ ఉన్నాడు అని గ్రహించి ఆయన చూడాలని కోరుకుంటాడు. బేసికలీ ఆ కోరికను కూడా తీరుస్తారు. బేసికలీ ఎవరు తీరుస్తారని నాకు కరెక్ట్గా తెలియదు. తపస్సు చేసిన ఆయన ఆ కృష్ణుని చూస్తాడు. మళ్ళీ ఆ కృష్ణుడు ద్వాపరయుగంలో వచ్చేంత వరకు కూడా మళ్ళీ మనకి పరశురాముడు
పరశురామ అవతారం 2 యుగాలకి వస్తుంది. 2 యుగాలు అవును. పరశురాముడు కూడా చిరంజీవా ప్రభుజీ? ఏమ్మా పరశురాముడు కూడా చిరంజీవా? అలాగనేమి లేదమ్మా, కథ తెలియదు, బట్ 2 యుగాలకే వస్తాడు పరశురాముడు. త్రేతాయుగంలో ద్వాపర యుగంలో రెండిట్లో మళ్ళీ ద్వాపర యుగంలో కూడా మన పరశురాముడు వస్తాడు. ఈ కృష్ణుడిని అవును. గ్రహించగలుగుతాడు, ఈ కృష్ణుడు ఆ కృష్ణుడిని గ్రహించగలుగుతాడు. బేసికల్ ఆ అయితే కోరిక మీద శ్రీహరి వేరు నారాయణుడు వేరా ప్రభుజీ? అమ్మా నారాయణుడు వేరు శ్రీహరి వేరా? నారాయణుడు శ్రీహరి ఒక్కడే, నారాయణుడు శ్రీహరి ఒక్కడే. విష్ణువు కూడా అదే కదా ప్రభుజీ? అనే అంటే అనే నామాలు విష్ణువు కూడా అతనే అమ్మా. మీరు సరే, విష్ణువు కూడా అతనే. నారాయణ మంత్రం, శ్రీహరి నారాయణ మంత్రం అంటారు కదా. కేరళలో అంతా గురువారప్ప అంటారు ప్రభుజీ. కృష్ణుడే వేరు వేరుగా పిలిచేస్తారు. యా, సో నారాయణుడు, శ్రీకృష్ణ, హరి వీళ్ళందరూ ఒకటే, వీళ్ళందరికీ వేరు వేరు నామాలు. బేసిక్ చతుర్భుజ రూపంలో ఉన్న దేవతలు అంటే విష్ణు రూపం అనుకోవచ్చు. చతుర్భుజ రూపంలో కనబడతారు భూమి మీద. అంతే అనుకోవాలి ప్రభుజీ. అవునమ్మా, ఇంత యశోదాదేవి కూడా విష్ణువునే పూజిస్తుంది. యశోదాదేవి కూడా విష్ణు మంత్రమే వేస్తుంది కృష్ణుడికి ఏమైనా అయ్యేసరికి. చతుర్భుజ రూపం విష్ణువునే పూజిస్తుంది. దేవకీదేవిని నమ్మించడానికి, దేవకీదేవిని శ్రీకృష్ణుడిని నమ్మించడానికి ఆ చతుర్భుజ విష్ణు రూపం కూడా నా రూపమే అని చెప్పి చూపిస్తాడు. అవును, అది అంటే అంత మాత్రం మనం విష్ణువు నుంచి కృష్ణుడు వచ్చాడు అనడానికి వీల్లేదు. కృష్ణతత్వం అర్థం కావడం, విష్ణుతత్వం అర్థం అవడం కంటే కాంప్లికేటెడ్. విష్ణుతత్వం అర్థం కావడం, విష్ణుతత్వం అర్థం అవడం కంటే కూడా ఒక మిట్ ఎక్కువ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు యాక్చువల్ గా భూమి మీదకి రావాలంటే కృష్ణుడు కార్ణోదక స్థాయి ఈ ప్రపంచంలో అధికారం విష్ణుమూర్తే కదా ప్రభుజీ. కార్ణోదక స్థాయి, క్షీరోదక స్థాయి, అందువలన విష్ణుమూర్తి ఇది అని చెప్తున్నారు ప్రభుజీ. నేను ఒక చోట దానికి నాకు అర్థం కాదు, విష్ణుమూర్తి ఇది అంటే నాకు అర్థం కాదు. విష్ణుమూర్తిని ఎందుకు ఇది చేస్తున్నారు అని అంటే, విష్ణువే అధిపతి కాబట్టి, విష్ణువే అధిపతి కాబట్టి బ్రహ్మాండానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు అధిపతి. అందుకని విష్ణుమూర్తిలో నుంచే కృష్ణుడు వచ్చాడు అని చెప్పడానికి అని చెప్తున్నారు. ఎందుకు అంటే మనకి పాలించేది కార్ణోదక స్థాయి, గర్భోదక స్థాయి విష్ణువు, క్షీరోదక స్థాయి విష్ణువులో నుంచే మనకి కృష్ణుడు అవతారం వచ్చినప్పుడు వస్తున్నాడు కాబట్టి, అందుకని విష్ణుమూర్తే లో నుంచి కృష్ణుడు వచ్చాడని చెప్తున్నారు ప్రభుజీ. అది యాక్చువల్ గా అలా మన భూమి మీద విష్ణుమూర్తికి లో నుంచి ఎలా వచ్చారు అని అన్నదానికి రూపంలో కృష్ణుడు వచ్చాడు అన్నది ఎక్కడ మనకి వైష్ణవ ధర్మంలో అయితే చెప్పరు. మీరు ఎక్కడ విన్నారో తప్పగా విన్నారమ్మా. అంటే అలా కాదు ప్రభుజీ, ఈ భౌతిక ప్రపంచంలోకి కృష్ణుడు, భౌతిక ప్రపంచంలో కూడా విష్ణువు నుంచి కృష్ణుడు అయితే రాలేదు. తానుగా వచ్చాడు. అయితే నేనే చతుర్భుజ రూపం కూడా నాదే అని చూపించడానికి ఆయన విష్ణువు మాత్రం ఎక్కడా లేదమ్మా. తానుగా సృష్టించుకొని వచ్చారు. అదే దానికి తాను ప్రకటించుకుని వస్తాడు బేసికల్. అదే అందుకే ఆయన ఇంకెవరు భగవాన్, నేనే భగవాన్ ఇంకెవరు చెప్పరు చూడండి అసలు. అవును, ఎగ్జాక్ట్లీ భగవద్గీతలో ఆయన చెప్పుకొస్తాను నేనే భాగవతంలో ఎక్కడా లేదు. ఇలా కపిల భగవాన్ అంటారు తప్ప ఇంకెవరిని అంటారు కదండి. విష్ణు భగవాన్ కపిల భగవాన్ అంటారు. చాలా చోట్ల బ్రహ్మను కూడా భగవాన్ అని పిలవడం, అది ఎందుకు పిలుస్తున్నారో రాసుకొస్తారు. నారదుడికి కూడా వచ్చింది కదా ఇందాక, నారదుడిని కూడా భగవాన్ అన్నారు. భగవాన్ అంటారు అంటే ఇదంతా భగవంతుడితో సమానం అని కాదు. అంటే వీళ్ళందరినీ వేరే వాళ్ళు అన్నారు కానీ కృష్ణ మటుకు నేనే భగవాన్ చెప్పారంటే. అంటే కృష్ణమాతాజీ చెప్పినట్టు మామూలు జనాలు విష్ణుమూర్తి మెయిన్, కృష్ణుడు కూడా ఒక అవతారం అనుకుంటారు. రామావతారం, బుద్ధావతారం వీటన్నిట్లాగా ఏదో అలాగే అనుకుంటారు. అదే ఎగ్జాక్ట్లీ మనకి భాగవతంలో ఎక్కడా లేదు. కానీ భాగవతం చదివిన వాళ్ళు మాత్రం ఎవరు అనుకోవాలి. అది ఎగ్జాక్ట్లీ మనకి తెలుసు కాబట్టి ఇంత చరిత్ర చూస్తున్నాం కాబట్టి. విష్ణువునే పూజిస్తానంటే తప్పేమీ లేదు.
ఏమీ తప్పేం లేదు. లేదు. Absolutely, there's nothing wrong. But this is what Bhagavad Puranam is all about. ఆ విష్ణుతత్వాన్ని మించి ఉన్న కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవడం కోసమే మనకి ఈ కృష్ణుడి రూపమైన విష్ణువుని ధ్రువుడు పూజించాడు అని చెప్పి మనకు రాసుకొస్తుంది. మరి దశావతారాలన్నీ కృష్ణుడు అవతారాలే కదా ప్రభుజీ? కృష్ణుడు అవతారాలే. దశావతారాలు యాక్చువల్గా కృష్ణుడు పేరే ఉండదమ్మా. దశావతారాలు అవతారాల్లో కృష్ణుడి పేరే ఉండదు. కృష్ణావతారం ఇప్పుడు భాగవతంలో చదివేటప్పుడు జనరల్ గా కృష్ణుడు మనకి ద్వాపరయుగం వరకు మనకు తెలియదు కదా. ఇప్పుడు ఇవన్నీ జరిగిన సత్యయుగంలోనే అదే కదా నేను అనేది. అది నాకు సత్యయుగంలో కూడా కృష్ణుడు ఉన్నాడు. అది నాకు అది క్లియర్ అవ్వట్లేదు. మీద లేడు, భూమి మీద లేడు. కృష్ణతత్వం సత్యయుగంలో కూడా ఉంది. తత్వం ఉంది. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద కృష్ణ. కృష్ణతత్వం ఉన్న కృష్ణుడు అన్న ఒకటేనా? కృష్ణ, కృష్ణతత్వం, కృష్ణ పదం అన్ని ఒకటే. There's no difference basically. As the form that we see ద్వాపర యుగంలో మనం చూసిన రూపంలో అట్లా ఉన్నాడు. అదే రూపంలోనే ఉంటాడు గోలోకంలో కూడా. అది అందుకే ఆయన సంపూర్ణ అవతారం అని పిలుస్తాం. పరిపూర్ణ అవతారం. పరిపూర్ణ అవతారం. కృష్ణుడు గోలోక బృందావనంలో అసలు సృష్టి ఆరంభం ముందు నుంచి ఆయనే ఉన్నారు. ఆయనే ఉన్నారు అంటే సత్యయుగంలో కూడా ఆయన ఉన్నారు, కానీ ఆయన కోసం ఎవరికి తెలియదు. ఈ బ్రహ్మాండంలో లేదు. ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారమ్మా. తెలియదు అనడానికి వీళ్ళే, తెలిసిన వాళ్ళు ఉన్నారు. నారదముని వీళ్ళందరికీ తెలుసు. నారదముని వాళ్ళందరూ విష్ణుమూర్తిగానే భౌతిక ప్రపంచంలోనే ఉన్న వాళ్ళకి ప్రభుజీ అంటే ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఇప్పుడు నారదముని లాంటి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి అన్నిటికీ తిరగలరు. తెలుసు. కుమారి మాతాజీ సత్యయుగంలో ఆయన భౌతిక ప్రపంచానికి కనబడవలసిన అవసరం లేదు. ఉండేవారు, భగవంతుడితో బంధంతో ఉండేవారు. సత్యయుగంలోనటమ్మా ఏదైనా ఒక సమస్య వస్తే భగవంతుడా అని చెప్పి ఇలా అడిగితే ప్రత్యక్షం అయిపోయేవారు అంతే. లోపల నుంచి మాట్లాడడం ఇవన్నీ అప్పుడు జరిగేవి. ఇప్పుడు ఈ భౌతికత అంతా ఈ కలియుగం వచ్చే మరీ ఇదైపోయిందమ్మా. అసలు యాక్చువల్ గా కాల్ చేసి అడుగుదాం అనుకున్న డౌట్ నాకే అవకాశం భగవంతుడు ఇలా ఇచ్చాడేమో అని అనుకుంటున్నా. సో అది ఎంత ఎప్పుడైనా సరే ఆ కోరిక డిజైర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే పరమాత్మ వింటాడు. ఆత్మకి వచ్చిన స్ట్రాంగ్ డిజైర్ ని పరమాత్మ వింటాడు. అదే పరమాత్మ తాలూకు రెస్పాన్సిబిలిటీ. అది నైట్ పడుకునే ముందు రోజు ఇదే క్వశ్చన్ వస్తుంటది నా మనసులో. అందులోకి ఇప్పుడు ఈ ముందు నుంచి చదువుతున్నది ఇది ఈ చతుర్థ స్కందం చదివినప్పటి నుంచి మొదలైంది ఆ డౌట్ నాకు. ఈశోపనిషత్తు చదివితే ఇంకొంత క్లారిఫికేషన్ వస్తుంది. ఓకే సరేనా? అర్థమని అడుగుదాం అనుకుంటున్నాను, అలా అయిపోతుంది ఒక్కొక్కసారి. 48, 49, 50, 51 చదువుతారమ్మా? మాకు ఇటు భాగవతం అటు భగవద్గీతలో భక్తి యోగం రావటంలో చాలా బాగుంటది. అన్ని శ్లోకాలు ఇటు పడుతున్నాయి. ఉపమానాలు అందులో ఇందులోనే పడుతూనే ఉంటున్నాయి మాకు భాగవతంలోకి వచ్చేసరికి. తర్వాత మేము చదివే శ్లోకాల్లోని అన్ని పడుతున్నాయి. భగవద్గీత అన్ని శ్లోకాలు ఇప్పుడు వచ్చేస్తున్నాయి. కిరీటనం కుండలనం చక్రినం చ తేజోరాసం దీప్తి మంత్రం అది భగవద్గీతలో 11th లో ఉంటది. మళ్ళీ ఇక్కడ అదే వచ్చింది. హరే కృష్ణ. 48వ శ్లోకం. కిరీటీనాం గుండలీనాం కేయూరవలయాన్వితం కౌస్తభాభరణ గ్రీవం పీత కౌసాయ వాససం. కిరీటినాం భగవానుడు మణి ఖచ్చితమగు కిరీట శోభితుడు. కుండలీనాం కుండలములతో కేయూర రత్న ఖచ్చిత హారము వలయాన్వితం మణిమయ కంకణములు కౌస్తభ ఆభరణ గ్రీవం మెడలో కౌస్తభమణి పీత కౌసేయ వాసనం పీతాంబరదారుడు. అనువాదం. దేవదేవుడు వాసుదేవుని దేహమంతియు చక్కగా అలంకృతమై ఉండును. అతడు మణి ఖచ్చితమగు కిరీటమును రత్న ఖచ్చితమగు హారములను కంకణములను మెడలో కౌస్తవమని దాచి పీతాంబరము ధరించి ఉండును. 49వ శ్లోకం. కాంచీ కలాప పర్యాస్తం లసత్కంచను పురం దర్శనీయతమం శాంతం మనోనయన వర్ధనం. కాంచీ కలాప చిరుగంటలు పర్యాంతం నడుము చుట్టూ లసత్ నూపురం పాదములు స్వర్ణ నూపురంతో అలంకృతమై ఉండును.
దర్శనీయతమం పరమోత్కృష్టమగు తత్వము శాంతము మనః నయన వర్ధనం కళ్ళకు మనసుకు మిగులు ప్రసన్నతను కలిగించేవాడు. అనువాదం. భగవాని కటి ప్రదేశం స్వర్ణమయము చిరుగంటలతో అలంకృతమై ఉండును. పాదపద్మములు స్వర్ణ నృత్యములతో శోభించుచుండు. అతని రూపలక్షణములన్నీయును పరమాకర్షణీయమైన నయనరంజకముగా నుండును. సదా శాంతముగా నుండి అతని మనోనయన వర్ధనుడే ఉన్నాడు. 50వ శ్లోకం. పద్భ్యాన్నకమణి శ్రేణ్య విలసద్భం సమర్చితాం మక్రం నివస్థితం. పద్మకం పాదపద్మములు నక మణి శ్రేణ్య మనులు వంటి నకముల కాంతిచే విలసద్భ్యం మెరియుచున్న పాదపద్మం సమార్చితం వాని అర్చనీయందు నెలకొన్నవారు. హృత్ పద్మకర్ణిక హృదయ కమల కర్ణిక దిష్ణం నిలిచి ఉన్నట్టి ఆక్రమించి ఆత్మని హృదయమాన అవస్థితం స్థితుడైన అనువాదం. మనుల వలె పాదపద్మ నకములు మెరిచుండగా తమ హృదయ కమల కర్ణికేందు నిలిచినట్టు భగవాన్ దివ్య రూపమునే నిజముగు యోగులు ధ్యానితు. 51వ శ్లోకం. స్మయమానమభిజయ సానురాగావలోకనం నియతేనైక భూతేన మనసా వరదర్శవం. స్వయమానం భగవాన్ చిరునవ్వు అభిజాయే అతన్ని ధ్యానించువను. స అనురాగ అవలోకనం అది కానురాగంతో భక్తులను వీక్షించువాను. నియతేన ఈ రీతిని నిత్యము ఏకభూతేన గొప్ప శ్రద్ధతో అవధానముతో మనస్సుతో వరదర్శవం గొప్ప వరదాయకుడు మనుజుడు ధ్యానించవను. అనువాదం. భగవానుడు సదా చిరునవ్వును కూడి ఉండడం భక్తుని కృపావీక్షణముగా సాధించుండే ఈ రూపమునందే ఆ దేవదేవుని భక్తుడు సదా గాంచవను. జ్ఞానపరుడు ఈ రీతిని సమస్త వరదాయకుడు భగవాన్ని ధారణ చేయవను. భాష్యం. ఇచ్చట నిచ్చేన అను పదము మిగులు ప్రధానమై ఏలైనా పైన తెలిపిన విధముననే మనుజుడు జ్ఞానం చేయవనని అది సూచించును. మానవుడు ఏదో ఒక భగవద్ జ్ఞాన విధానము తయారు చేయక ప్రామాణిక శాస్త్రమును ప్రామాణికులు అనుసరించవను. ఈ నిర్దేశిత విధానం ద్వారా అతడు భగవద్ జ్ఞానం అభ్యసించి సదా భగవద్ రూపమే చింతించినట్టు సమాధి మగుడు కాగలడు. ఇచ్చట ఏకభూతేన అను పదము ప్రయోగింపబడి అనగా గొప్ప ధారణతో అవధానంతో అని భావం. భగవద్ రూప లక్షణము ధారణ చేయవాడు ఏనాడును పతనము చెందడు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతారమ్మా విజయమాతాజీ? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 52వ శ్లోకం. చెప్పండి. ఇప్పుడు మనము భగవంతుని మనం పాదాల నుంచి అంటే మనసులో అనుకొని అలా ధ్యానించమని చెప్తారు కదా. మన దగ్గర ఉన్న విగ్రహం కలుగు రూపాన్ని మనం దేవుని రూపం కింద అనుకొని ధ్యానించాలా, లేకపోతే ఎలాగ ధ్యానిస్తారు? ఎలాగైనా పర్వాలేదమ్మా. మీకు రూపాన్ని విగ్రహ రూపాన్ని మీరు ధ్యానం చేసుకోవచ్చు. So that's the reason why you need to have a connection with the temple. మీ లోకల్ టెంపుల్ లో ఉన్న విగ్రహ రూపాన్ని మీరు ధ్యానం చేసుకోవచ్చు. దట్స్ ఈజియెస్ట్ బేసికల్ గా. ఇప్పుడు నా దగ్గర ఒక విగ్రహం ఉంది, దాన్ని నేను అలా అనుకోకూడదా? నేను అక్కడే కదా ప్రార్థిస్తాను. ప్రతిష్ఠించిన విగ్రహం పెట్టుకోగలగాలి బేసికల్ గా. కదమ్మా. ప్రతి టెంపుల్ ఏదైతే ప్రతిష్ఠించిన విగ్రహం, మీరు ఇంట్లో ప్రతిష్ఠించిన విగ్రహం అంటే పర్వాలేదు. ప్రతిష్ఠించిందినమ్మా ఆరాధన ఎక్కువ ఉంటది కదా అక్కడ. ఆరాధన ఉంటది, అది భగవంతుడిని విగ్రహానికి ఆరాధన ఎక్కువ ఉంటుంది. అవునమ్మా. అక్కడ చూసామంటే చూడండి మన మనసులో ముద్ర పడిపోతుంది. కళ్ళు మూసుకునేసరికి అది కనబడుతూ ఉంటది అనమాట. ఎంత బాగున్నారు రాధాకృష్ణులు అక్కడ అనిపిస్తుంది కదా. ఇస్కాన్ టెంపుల్ ది క్యాలెండర్స్ వస్తాయి కదా ప్రభుజీ. ఇస్కాన్ టెంపుల్ క్యాలెండర్స్ లో ఈ దేవుడు ఒక్కొక్క దాంట్లో నల్లగాను ఒక్కొక్క దాంట్లో తెల్లగాను ఉంటుంది. మనకి చెప్పండి. మనకి నచ్చిన రూపం అందులో ఏ ఫోటోలో మనకి దేవుడు నచ్చారో ఆ దేవుడిని మనం మనసులో పెట్టుకొని చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. ఓకే ప్రభుజీ. సారీ ప్రభుజీ, స్లో ఆఫీస్ మాట్లాడాను. సారీ విజయమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 52. ఏవం భగవతో రూపం సుభద్రం ధ్యాయతో మనః
నిర్వృత్య పరయా తూర్ణం సంపన్నం న నివర్తతే. ప్రతిపదార్థం. ఏవం ఈ విధముగా భగవత భగవానుని రూపమును సుభద్రం పరమ మంగళకరము ధ్యాయత ధ్యానించుచు మనస్సు నిర్వృత్య సమస్త భౌతిక కల్మషం నుండి విడివడి పరయా దివ్యమగు తూర్ణం శీఘ్రమే సంపన్నుడై నా నివర్తతే వైదొలగడు. అనువాదం. మంగళకరమగు భగవద్రూపమునందే సదా మనస్సును సంలగ్నము చేసి ఈ రీతిని ధ్యానించువాడు శీఘ్రమే సమస్త భౌతిక కల్మషం నుండి విడివడను. భగవద్ధ్యానము నుండి అతడెన్నడను వైదొలగడు. భాష్యము. ఈ స్థిరమగు ధ్యానమే సమాధి అనబడును. భగవానుని దివ్యమగు ప్రేమపూర్వక సేవయందు సంతత మగ్నుడైన వాడు భగవద్రూప ధ్యానము నుండి వైదొలగడు. అదే విషయము ఇచ్చట వర్ణింపబడినది. అర్చనా మార్గము మందిరమునందలి శ్రీ విగ్రహారాధనకై పాంచరాత్రిక విధానమున తెలుపబడిన భక్తియోగ పదము భక్తుడు భగవానునే సదా చింతించున్నట్లుగా చేయును. అదియే సమాధి. ఈ రీతిని అభ్యాసము కావించువాడు భగవత్ సేవను వీడబోడు. అది అతడిని మానవ జన్మ కార్యమున పూర్ణుని చేయగలదు. 53వ శ్లోకం. జపశ్చ పరమో గుహ్యః శ్రూయతాం మే నృపాత్మజ యం సప్తరాత్రం ప్రవఠన్ పుమాన్ పశ్యతి ఖేచరాన్. ప్రతిపదార్థం. జపః చ ఈ విషయమున మంత్ర జపము, పరమః మిక్కిలి, గుహ్యః రహస్యమైనది, శ్రూయతాం వినుము, మే నా నుండి, నృప ఆత్మజ ఓ రాజకుమార, యం దేనిని, సప్తరాత్రం 7 రాత్రులు, ప్రపఠన్ జపించి, పుమాన్ మనుజుడు, పశ్యతి గాంచగలడు, ఖేచరాన్ ఆకాశమున విహరించు సిద్ధ పురుషులను. అనువాదము. ఓ రాజకుమార, ఈ ధ్యాన విధిని జపించవలసిన మంత్రమును నీకిప్పుడు తెలిపెదను. శ్రద్ధగా ఈ మంత్రమును 7 రాత్రులు జపించిన వాడు ఆకాశమున విహరించు సిద్ధ పురుషులను గాంచగలడు. భాష్యము. ఈ విశ్వమునందు సిద్ధలోకమును ఒక లోకము కలదు. ఆ సిద్ధలోక వాసులందరూ సహజముగానే అష్టసిద్ధులను పూర్ణముగా కలిగిందురు. అతి సూక్ష్మమైన దానికన్నను సూక్ష్మముగా నగుట, అతి తేలికైన దానికన్నను తేలికగా నగుట, లేదా ఘనమైన దానికన్నను ఘనముగా నగుట, ఏది కోరినను శీఘ్రమే పొందగలుగుట, ఏదేని ఒక లోకమునైనాను సృష్టింపగలుగుట వంటివి ఈ యోగ సిద్ధులలో కొన్ని లఘిమా సిద్ధి తేలికైన దానికన్నను తేలికనయ్యడి విధానంచే వలన లఘిమా సిద్ధి వలన సిద్ధలోక వాసులు విమానములు గాని రోదసి నౌగులు గాని లేకుండగానే ఆకాశమునందు ఎగురగలరు. భగవానుని దివ్య రూపమును ధ్యానించుచు అదే సమయమున మంత్రజపము చేయటం ద్వారా మనుజుడు 7 దినములలోనే పూర్ణత్వమును పడిసి ఆకాశమున వేరించు సిద్ధ పురుషులను గాంచగలుగునని నారద ముని ఇచ్చట ధ్రువనకు తెలియజేసెను. నారదుడు జపహ అను మదమును ప్రయోగించినాడు. జపించవలసిన ఆ మంత్రము అత్యంత రహస్యమైనదని ఆ పదము సూచించుచున్నది. ఆ మంత్రము రహస్యమైనదైనచో శ్రీమద్ భాగవతమున అందేలా లిఖిత పూర్వకముగా తెలుపబడినది అని ఎవరైనా ప్రశ్నించే అవకాశం కలదు. మంత్రము ఎచ్చోటనైనను లిఖించబడి ఉండవచ్చును, లేదా ముద్రింపబడి ఉండవచ్చును. కానీ గురుం పరంపరానుగతముగా స్వీకరింపనిదే అది ఫలవంతము కాబోదని తెలుపుటే మంత్రము పరమగోప్యమని పలుకుటలో భావము. పరంపరానుగతముగా స్వీకరింపబడని మంత్రము ప్రభావరహితమని ప్రామాణిక మూలముచే చెప్పబడినది. ధ్యానమును మంత్రజపంతో పాటుగా నిర్వహింపవలననుట ఈ శ్లోకమునందు నిర్ధారణ కావింపబడిన మరొక విషయము. హరే కృష్ణ మహామంత్ర జపము ఈ యుగమునందు అత్యంత సులభముగు ధ్యాన విధానము. హరే కృష్ణ మహామంత్రమును జపించినంతనే మనుజుడు శ్రీకృష్ణుని శ్రీరాముని రూపములను మరియు వారి శక్తులను గాంచగలడు. అదే సమాధి యొక్క పూర్ణత్వ స్థితి. జపము కావించినప్పుడు భగవద్రూపమును గాంచుటకు భక్తుడు కృత్రిమముగా యత్నించరాదు. ఎప్పుడైతే ఆ జపము అపరాధ రహితంగా కావింపబడునో అప్పుడు ఆ దేవదేవుడే అప్రయత్నముగా జపించి వానికి ప్రకటమగును. కనుక మంత్రజపము చేయువాడు తన మనస్సును మంత్రమును వినుటయందు కేంద్రీకరింపవలను. అంతటా అతని ప్రత్యేక ప్రయత్నము లేకనే భగవానుడు అప్రయత్నముగా ప్రకటము కాగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అంతేనా ప్రభుజీ? ఒకళ్ళు ఉపదేశించాలా మనకి? హరే కృష్ణ మహామంత్రం కూడా మనకు ఒకళ్ళు ఉపదేశిస్తే గానీ అది రహస్యం కాదా ప్రభుజీ? అలాగేనేమి లేదమ్మా. హరే కృష్ణ మహామంత్రం ఓపెన్ మంత్రమే. ప్రభుజేనండి. ఏమండి? అయితే అలాగేనండి. అంటే మామూలుగా సహజంగా మామూలు అలాగే అంటారు కదా.
శ్రీకృష్ణ మహామంత్రం ఆ, మంత్రం అది ఇప్పుడు పవర్ అదే కదా అందరూ మరి ఎవరి ద్వారా తెలుసుకుంటే మంత్రోపదేశం దీక్ష తీసుకున్నప్పుడు గురువు మంత్రోపదేశం చేస్తారు. ఇది హరే కృష్ణ మహామంత్రమే మంత్రోపదేశం చేస్తారు బేసిక్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సెపరేట్ మంత్రం అయితే ఉంటుంది. మళ్ళీ అది గురువు నోట్ అంటే విన్నప్పుడు ఇట్ గెట్స్ ఈవెన్ మోర్ ఇంపాక్ట్ఫుల్ అండి. ఇప్పుడు ఎవరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు సుజాత మాత. నేను అదే అడగబోయాను ప్రభు. ఇప్పుడు గురు దీక్ష తీసుకునేంత వరకు ఆ మంత్రం ఎఫెక్టివ్ఫుల్ గా ఉండదా మనం చేసినప్పటికే నేను అనగబోతున్నాను. నేను ఈ లోపల పవర్ఫుల్. ఓకే ప్రభు. మనకి ఎవరి ఎద్దు గురు ఉంటే వాళ్ళే గురువులు. లక్ష్మీమాత. ఇప్పుడు ఈ ప్రభుత్వం నమ్మకం ఉందా? అలాగే అంతేనండి. అదే గురువు ఉండాలి. హరే కృష్ణ. చదువున ప్రభుజీ. చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. మంత్రేణానేన దేవస్య కుర్యాద్యవ్యమయీం బుధః సపర్యాం వివిధేర్జవ్యస్తేసకాల విభాగవిత్. ఓం ఓ ప్రభు నమః. నీకు నమస్సులు భగవతే భగవానుడవకు వాసుదేవస్య శ్రీకృష్ణునకు వాసుదేవునకు. మంత్రేణ ఈ మంత్రముచే అనేన ఈ దేవస్య భగవానుని యొక్క కుర్యాత్ అనరించవలెను ద్రవ్యమయీ భౌతిక బుధః విద్వాంసుడైన వాడు సపర్యం నిర్దేశిత విధానమున అర్చనము వివిధములకు ద్రవ్యై సామాగ్రి దేశము కాలమును అనుసరించి విభాగములు నెరిగినవాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ద్వాదశాక్షర మంత్రము శ్రీకృష్ణుని సేవ కొరకై ఉన్నట్టిది. మనుజుడు భగవన్మూర్తిని స్థాపన చేసి మంత్రజపము కావించుచు ప్రామాణికులు నిర్దేశించిన విధి నియమానుసారము ఫలపుష్పములను ఇతర ఆహార పదార్థములను అర్చించవలెను. కానీ దానిని దేశకాలములను మరియు సంబంధిత సౌకర్యములు అసౌకర్యములను గమనించి వనరించవలెను. భాష్యం. ఓం నమో భగవతే వాసుదేవాయ అనునది ద్వాదశాక్షర మంత్రముగా ప్రసిద్ధి చెందినది. ఈ మంత్రమును వైష్ణవులు భక్తులు జపింతురు. ఇది ప్రణవముతో ఓంకారము ఆరంభమగుచున్నది. బ్రాహ్మణులు కానివారు ప్రణవ మంత్రమును ఉచ్చరించరాదనడి ఒక నిర్దేశము కలదు. కానీ ధ్రువుడు క్షత్రియుడైనందున తాను త్యాగమునకు మరియు మానసిక సమత్వమునకు సంబంధించిన ఉపదేశములను అవి బ్రాహ్మణులకు సంబంధించినవి గ్రహింపజాలకున్నానని అతడే స్వయముగా నారదముని ఎదుట అంగీకరించెను. అయినప్పటికీ అనగా బ్రాహ్మణుడు కాకుండాను క్షత్రియుడైనను ధ్రువుడు ఓంకారమును ఉచ్చరించుటకు నారదముని అనుమతించెను. ఈ విషయం అత్యంత ప్రధానమైనది. ముఖ్యముగా భారతదేశమున బ్రాహ్మణ కులస్థులు బ్రాహ్మణేతర కులములందు జన్మించిన వారు ప్రణవ మంత్రమును ఉచ్చరించుటను ఆక్షేపింతురు. కానీ ఎవడేని వైష్ణవ మంత్రమును స్వీకరించినచో లేదా వైష్ణవ పద్ధతిలో శ్రీ విగ్రహారాధనను గ్రహించినచో అతడు ప్రణవ మంత్ర జపమునకు అర్హుడని చెప్పుటకు ఇచ్చట ప్రబలమగు ఉపమానము లభించుచున్నది. కేవలము తనను చక్కగా అర్చించుట ద్వారా ఎవడైనను నీచ జాతికి చెందిన వాడైనను అత్యున్నత స్థితికి ఉద్ధరింపబడి భగవద్ధామమును చేరునని స్వయముగా శ్రీకృష్ణుడే భగవద్గీత ఎందు పలికెను. నారదముని ఇచ్చట తెలిపినట్లుగా నిర్దేశిత సూత్రములు ఇట్లున్నవి. మనుజుడు మంత్రమును గురుముఖత స్వీకరించి దానిని కుడి చెవిలో వినవలెను. అతడు మంత్ర జపమును చేయుటయేగాక అతని ముందు ఒక భగవద్మూర్తియు భగవానుని భౌతిక రూపము ఉండవలెను. నిజమునకు భగవానుడే ప్రత్యక్షమైనప్పుడు అది భౌతిక రూపము కానే కాదు. ఉదాహరణకు ఇనుప ముక్కను ఎర్రగా కాల్చినప్పుడు అది అగ్నియే అగును గాని ఇనుము కాదు. అదే విధముగా మనం ఒక భగవద్ రూపమును కర్రతో గాని రాయితో గాని లోహముతో గాని మణులతో గాని చిత్రపటము గాని లేదా మనస్సునందు రూపొందించుకున్నది గాని
తయారు చేసుకున్నప్పుడు అది ప్రామాణికమైనది, ఆధ్యాత్మికమైనది మరియు దివ్యమైనది. నారదముని లేదా గురి పరంపరలో ఉన్న అతని ప్రతినిధి వంటి గురుదేవుని నుండి మంత్రదీక్షను గ్రహించుటయే గాక మనుజుడు దానిని జపించవలెను. కేవలము మంత్రజపమే కాక తానున్న ప్రదేశమునందు లభ్యమగు ఆహారమును కూడా కాలము సౌకర్యము అనుసరించి భగవంతునికి అర్పించవలెను. మంత్రజపము హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ బాలమణి మాత. ఇప్పుడు డిస్కస్ చేసినంత ఇందులో ఉందండి. అదే ఎగ్జాక్ట్లీ అనుకుంటున్నాయి. డిస్కస్ మనసులో అదే మనం ఏదనుకుంటాం. కుసుమ మాతాజీ చదువుతారమ్మా? చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రభుజీ. మంత్రజపము భగవన్మూర్తిని సిద్ధపరచుట వంటి అర్చనా పద్ధతి అన్ని చోట్ల ఒకే రకంగా నుండదు. ఈ విషయమును మనుజుడు దేశము, కాలము, సౌకర్యములను గమనించవలెనని ఈ శ్లోకమున ప్రత్యేకముగా చెప్పబడినది. మా కృష్ణ చైతన్య ఉద్యమము భాగవత ధర్మ సాంప్రదాయము ప్రపంచమంతటను వ్యాప్తి చెందుచున్నది. పెక్కు చోట్ల మేము శ్రీ విగ్రహ ప్రతిష్టాపన కూడా చేయుచున్నాము. కానీ వాటిని గాంచిన కొందరు భారతీయులు కల్పితాభావములతో కొన్ని మార్లు ఇది చేయలేదు, అది చేయలేదు అనుచు విమర్శించుట సర్వసాధారణము. కానీ మహావైష్ణవుడగు ధ్రువునకు నారదముని కావించిన ఈ ఉపదేశమును వారు మరచుచున్నారు. దేశ కాల సౌకర్యములను గమనించుట మానవునికి అత్యవసరము. భారతదేశమునందు ఏది సౌకర్యము అది పాశ్చాత్య దేశమున సౌకర్యము కాకపోవచ్చును. నిజముగా ఆచార్య పరంపరలో లేనివారు లేదా ఆచార్యునిగా వర్తించుటకు తగినంత జ్ఞానము లేనివారు ఆ విధంగా ఇస్కాన్ సంస్థ కార్యకలాపములను అనవసరముగా విమర్శించరు. కానీ సత్యమేమనగా ఆ విమర్శకులు కృష్ణ భక్తిని స్వయముగా ఏమాత్రము ప్రచారం చేయజాలరు. ఎవరేని ముందుకు వచ్చి ఎట్టి ప్రమాదమును లెక్క చేయక ప్రచారం చేయుచు దేశకాల పరిస్థితులను గమనించి పూజా విధిలో ఏవేని కొన్ని మార్పులు చేసినచో అది శాస్త్రానుసారము ఎటువంటి దోషము కాదు. రామానుజ సాంప్రదాయములు ఆచార్యులైన శ్రీమద్ వీర రాఘవాచార్యులు తమ భాష్యమునందు తెలిసినదేమనగా చండాలురును శూద్రులు కన్నను హీనముగా జన్మించిన బద్ధజీవులు కూడా పరిస్థితులను అనుసరించి మంత్రదీక్షితులను కావింపవచ్చును. వారిని వైష్ణవులుగా మార్చుటకు ఆచారములను కొద్దిగా అటు నిటు మార్చవలసి వచ్చును. తన నామము ప్రపంచము నలుమూలలో వినిపించవలెనని శ్రీ చైతన్య మహాప్రభువు ఆదేశించిరి. ఎల్లడేలా ప్రచారము కావింపనిచో అది ఎట్లు సాధ్యమగును? శ్రీ చైతన్య మహాప్రభువులు వారిది భాగవత ధర్మము. ఆయన ప్రత్యేకంగా కృష్ణ కథని, భగవద్గీత, శ్రీమద్ భాగవతము ఎల్లరకు ఉపదేశించిరి. ప్రతి భారతీయుడును ఈ కార్యమును పరోపకారముగా భావించి భగవత్ సందేశమును ప్రపంచమునందలి ఇతర దేశముల వారికి వసగవలెనని ఆయన ఆదేశించిరి. ప్రపంచమునందలి ఇతర దేశవాసులు అనున్నది కేవలము భారతీయ బ్రాహ్మణులు, క్షత్రియులు వంటి వారికి లేదా బ్రాహ్మణ కులస్థులకు బ్రాహ్మణ కులమున జన్మించినందున బ్రాహ్మణ కులమని చెప్పుకొను వారు అని భావం కాదు కదా. కేవలము భారతీయులకు, హిందువులకు మాత్రమే వైష్ణవ ధర్మమును తెలపవలెననుట పొరపాటు. ప్రతి ఒక్కరిని వైష్ణవ సాంప్రదాయంలోనికి తెచ్చుటకై ప్రచారం జరగవలెను. ఇస్కాన్ సంస్థ యొక్క ముఖ్య ప్రయోజనం అదియే. కృష్ణ భక్తిని చండాలులకు, మ్లేచ్చులకు, యవనులకు ఉపదేశించుట అందులో నిషేధము లేదు. శ్రీల సనాతన గోస్వామి తన గ్రంథమగు హరిభక్తి విలాసము నందును ఈ విషయమును వివరించి ఉన్నారు. స్మృతి అనుదగిన ఈ గ్రంథము వైష్ణవులకు నిత్య జీవన వ్యవహారము ప్రామాణికముగా వైదిక మార్గదర్శిని అయి ఉన్నది. సనాతన గోస్వామి తెలిపినదేమనగా పాదరసముతో కలిపి రసాయన చర్య ద్వారా కంచును కనకముగా మార్చినట్లు ప్రామాణికమగు దీక్ష విధానమును ఎవరినైనను వైష్ణవునిగా మార్చవచ్చును. దానికై మనుజుడు పరంపరలో నున్న ప్రామాణిక గురువు నుండి అతని గురువుచే అధీకృతుడైన వాడు మంత్రదీక్షతను పొందవలను. దీనికి దీక్షా విధానం అని పేరు. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు యాపాశ్రిత్య మనుజుడు గురువును స్వీకరింపవలెనను అని పలికెను. ఈ విధానము ప్రపంచమంతయు కృష్ణ భక్తి భావనను పొందగలదు.
హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండోత్పలం ప్రభుజీ. థ్యాంక్ యూ. జగదంబ మాత అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం ఇవ్వాల్సింది. ఇంకా ప్రతిదీ ఉంటది నాన్న భాగవతంలో, ముందుకు వెళ్ళగలగాలి కానీ ఇంకా వెళ్ళిన ప్రశ్న అడిగితే కొద్దీ సమాధానం మా వెంటనే డౌట్స్ వచ్చేస్తుంది. అన్ని క్లియర్ అయిపోతాయి. బాగా చదువుతారు బావగారు. హరే కృష్ణ. దండవత్రుడు 55వ శ్లోకం. సలిలై శుచిభిర్మాల్యై వన్యై మూలఫలాదిభిః సస్తాంకురాంశుకైశ్చార్చే తులస్యా ప్రియయా విప్రభుం. అర్థము: సలిలై నీటిని ఉపయోగించి, శుచిభి నిర్మలమగు, మాల్యై పూమాలచే, వన్యై వనపుష్పముల యొక్క మూలములు, ఫలాదిభి వివిధ రకములకు కాయగూరలు, పండ్లు, శస్త పుట్టగా మొలకెత్తిన గడ్డి, అంకురములు, అంశుకై చెట్టు బెరడులచే అనగా భోజము వంటివి, చ మరియు అర్చింపవలను, తులసి దళములచే, ప్రియయ ప్రభువునకు ప్రియమగు, ప్రభుం భగవానుని. అనువాదము: నిర్మలమగు జలమును, పూమాలను, ఫలములను, పుష్పములను, వనమునందు లభించు కందమూలాదులను, దూర్వాంకురములను లేదా వల్కములను సాధ్యమైనచో ప్రభువునకు ప్రియమగు తులసీ దళములను సమర్పించుచు భగవంతుని అర్చించవలను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదునికి జయ. శ్రీకృష్ణ భగవానునికి తులసి దళములు అత్యంత ప్రియమైనవని ఇచ్చట ప్రత్యేకముగా పేర్కొనబడినది కనుక ప్రతి మందిరమునందును, అర్చాస్థానమునందును తులసి దళములు లభించినట్లుగా భక్తులు జాగ్రత్త పడవలను. పాశ్చాత్య దేశమునందు కృష్ణ భక్తిని ప్రచారం చేయు సమయమున తులసి దళములు లభించకపోవటే నాకు మిగుల అసంతృప్తిని కలిగి ఉండను. కానీ నా శిష్యురాలకు శ్రీమతి గోవిందదాసి ఎంతో శ్రద్ధగా విత్తనములు వేసి తులసి చెట్లను పెంచింది. కృష్ణానుగ్రహమున ఆమె కార్యము సఫలమై ఇప్పుడు మా అన్ని మందిరములందును తులసి మొక్కలు పెరుగుచున్నవి. ఆమె చేసిన ఉపకారమునకు నేను కృతజ్ఞుడై ఉందును. దేవదేవుడు శ్రీకృష్ణుని అర్చనమునందు తులసి దళములు అత్యంత ప్రధానమైనవి. ఈ శ్లోకమునందు ప్రయోగింపబడిన సలిలై అనే పదము నీటిచే అని భావము. నిజముగా ధ్రువుడు యమునా తటముననే అర్చనము కావింపనున్నాడు. యమునా నది, గంగా నది రెండును పవిత్రమైనవి. భారతదేశమునందరి కొందరు భక్తులు శ్రీ విగ్రహమును గంగా జలముతో లేదా యమునా జలముతో అర్చించవాలని పట్టుబడరు. కానీ ఇచ్చట మనము దేశము మరియు కాలం అనుసరించి దేశకాల అనే పదమును అర్థము చేసుకుని ఉన్నాము. పాశ్చాత్య దేశమునందు గంగా యమునలు లేవు. అట్టి పవిత్ర నదీ జలములు అచ్చట లభింపవు. దీని భావము ఆ కారణము అచ్చావేదిని నిలిపివేయాలనియా? ముమ్మాటికి కానే కాదు. సలిలై అనగా ఏ జలమునైనను అనగా ఏదేం లభించుతా అది అని భావము. కానీ అది నిర్మలమై ఉండవదు. నిర్మలముగా ఉన్న జలమును అర్చనముకే వాడవచ్చును. ఇక ఇతర పూజా సామగ్రి అయిన పూమాలను, ఫలములను, కూరగాయలను దేశమును బట్టి అవి లభించు అవకాశమును బట్టి సమకూర్చుకొనవలను. శ్రీకృష్ణుని సంతృప్తిపరచుటకు తులసి దళములు అత్యంత అవసరము కనుక తులసి మొక్కలను పెంచుటకు సాధ్యమైనంత ఏర్పాటు కావించవలను. వనమునందు లభించు ఫల పుష్పాదులతో శ్రీకృష్ణుని అర్చించమని ధ్రువునకు ఉపదేశం మొసగబడినది. తాను పత్ర, పుష్ప, ఫలములను స్వీకరించాలని శ్రీకృష్ణుడు భగవద్గీత యందు స్పష్టముగా తెలిపినాడు. పరమ ప్రామాణికుడు నారదముని ఇచ్చట తెలిపిన దానికి అన్యమైన దేనిని కూడా వాసుదేవునికి అర్పించరాదు. శ్రీ విగ్రహమును తనకు తోచినదేదో ఎవడును అర్పించరాదు. ఈ ఫల పుష్పాదులు విశ్వమందు అంతటను లభించినవి కనుక ఈ చిన్న విషయమును మనము అత్యంత సావధానముగా గమనింపవలను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సరదామాత చదువుతారమ్మా? హరే కృష్ణ. ఎవరు ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? ఇక్కడితో ఆపుదామా 55వ శ్లోకంతో. 56వ శ్లోకం మంగళవారం 56వ శ్లోకంతో మొదలు పెట్టుకుందాము. రైట్? ఎనీ క్వశ్చన్స్? పూజా విధానము కూడా చాలా ఇంపార్టెంట్.
హరే కృష్ణ ప్రభుజీ. భక్తి సెంటర్ లో ప్రోగ్రామ్ ఏంటి ప్రభుజీ? సండే మనకి భక్తి ప్రేమ స్వామి మహారాజ్ వస్తున్నారమ్మా. సో క్లాస్ ఉంటుంది ఈరోజు. క్లాస్ ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది. బట్ భాగవతం సెట్స్ డొనేట్ చేసిన వాళ్ళకి అంటే నెంబర్ ఆఫ్ సెట్స్ దాన్ని బట్టి ఎంకరేజ్ చేస్తూ ఆయన చేతుల మీదుగా చిన్న మొమెంటస్ ప్రెజెంట్ చేస్తున్నారు బేసికల్ గా. సో అది మీరు వస్తారు అని మీరు రావాలి. సో బేసికలీ మీరు చాలా కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి షుడ్ ఆల్సో కమ్, షుడ్ టేక్ హిస్ బ్లెస్సింగ్స్. యా 5:30 కల్లా ఉంటుంది. బహుశా ప్రోగ్రామ్ ఎండ్ లో ఉంటుంది. ఉంటాను ప్రభుజీ. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా ఎవరున్నారు ఇక్కడ లోకల్ గా? ఎవరు వీలైతే వాళ్ళు రావాలి లోకల్ క్లాస్ కి. ఐ మీన్ ఆ రోజు క్లాస్ పుష్పమత చూస్తారు. ఏదన్నా పాడితే సరే ప్రభుజీ, లేకపోతే నేను పాడతాను. పాడండి. చాలా రోజులైంది. పాడండి. నామస్తే నరసింహాయ ప్రహ్లాదాయనే హిరణ్యాకాశిపో రక్షః శిలటంకానకాలయే ఇతో నరసింహో పరతో నరసింహో యతో యతో యామి తతో నరసింహో బాహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమాదిం చరణాం ప్రపద్యే తవ కర కమలవరే నాఖాం అద్భుత శృంగాం దళితా హిరణ్యకశిపు తను భృంగాం కేశవద్రూతా నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నితై గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితై గౌర హరి బోల్ जय नरसिंह स्वामी की जय, जय प्रहलाद महाराज की जय, जय श्रील प्रभुपाद की जय, जय अनंत भक्त कोटि वैष्णव वृंदा की जय। हरे कृष्ण प्रभु जी। थैंक यू। कृष्ण प्रभु जी। हरे कृष्ण माता जी। हरे कृष्ण प्रभु जी। दंडोत प्रभु जी। थैंक यू।